ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఫ్రైడే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు మన జీవితానికి అన్వయించుకోవటానికి, దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఈవినింగ్ టైము జాయిన్ అయినటువంటి మీ అందరినీ చూస్తా ఉంటే నాకు హృదయంలో చాలా సంతోషం, ఆనందం కలుగుతా ఉంది. ముఖ్యంగా మరి సిస్టర్ గ్రేస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఐ కుడ్ సీ హర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మనము ఈ దినం ధ్యానించబోయే అంశము నోవహు దినాలు. నోవహు జీవితాన్ని గురించి ఇంచుమించు 5 ఫుల్ చాప్టర్స్ మనం జెనసిస్ లో చూస్తాము. అంతేకాకుండా నూతన నిబంధనలో కూడా నోవహు జీవితాన్ని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పేతురు రాసిన పత్రికలోను, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తాము. నోవహు జీవితాన్ని గురించి చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి కాబట్టి నేను అనుకున్నాను నోవహు జీవితాన్ని ఒకదాంతో మనం కవర్ చేయలేమేమో. ఈవేళ ప్రారంభంగా నోవహు దినాల గురించి మనం ప్రధానంగా చూస్తాము. నెక్స్ట్ వీక్ ఒకవేళ కంటిన్యూ చేసి నోవహు లైఫ్ ని మనం కంప్లీట్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకు నోవహు దినాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి, నోవహు దినాల గురించి ప్రత్యేకంగా మనం స్టడీ చేయాలి అని గనక ఆలోచిస్తే, లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, నోవహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడను అపేక్షిస్తూ దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినాల్లో మనుష్య కుమారుని దినాలకి, చరిత్రలో మనకంటే ముందుగా చాలా కాలం క్రితం జరిగినటువంటి కొన్ని దినాలకి మరి పోలిక దేవుడు తీసుకుని వచ్చి, ఆ నోవహు దినాల్లో ఎలా జరిగిందో మనుష్య కుమారుని దినాల్లో కూడా అలాగే జరుగుతుంది అని ప్రభు చెప్పారు. కాబట్టి నోవహు దినాలను మనం జ్ఞాపకం చేసుకోవటం, నోవహు దినాలను మనం స్టడీ చేయటం, నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, తర్వాత వారి భక్తి ఎలా ఉంది, వారి జీవిత విధానం ఎలా ఉంది, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల మధ్య నోవహు తను జీవించాడు, ఓడను కట్టాడు, పరిచర్య చేశాడు, కుటుంబంగా ఉన్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్. అందుకోసమని నోవహు దినాలు అనే అంశాన్ని మనం బైబిల్ స్టడీ రూపంలో చేయటానికి మునుపు ఆల్రెడీ మీకు ప్రశ్నలు ఇవ్వబడినాయి. చక్కగా వాటిలోనికి మనం వెళ్ళి వాటిని ధ్యానించడానికి మునుపు దేవుని వాక్యంలో నుంచి 3 భాగాలు మనం చదువుదాము. దేవుని యొక్క వాక్యంలో నుంచి 3 లేఖన భాగాలు. ఒకటి హెబ్రీలకు రాసిన పత్రిక 11:7, రెండవది ఆదికాండం 6వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల వరకు, ఆ తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 27 వచనాల వరకు. మనము చర్చెస్ లో పాత నిబంధన పాఠం, సువార్త పాఠం, ఆ తర్వాత పత్రిక పాఠం చదువుతాం కదా. నోవహు యొక్క జీవితాన్ని గనక మనం తీసుకుంటే చాలా వాటికి చక్కగా ఆ 3 పాఠాలు మనకు వస్తాయి. ఫర్ సమ్ రీజన్ దేవుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వారి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు పత్రికల్లో రాయించడం, వారి విశ్వాసాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు వారి పేరును తన పెదవుల మీదకు తీసుకొని వారి విశ్వాసాన్ని గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం చూస్తాము. కోమల గారు రెడీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మొట్టమొదటిగా మనం చదువుదాము. ఆ తర్వాత మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఆమేన్. లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 27. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదువుతున్నానండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత
కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపు నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రియ ప్రభు, నీ మాట విలువైనది, నీ మాట శ్రేష్టమైనది, నీ మాట జీవపు ఊట, అది జీవితానికి బాట. జీవితాలను మా ప్రభు అది కట్టేది మాత్రమే కాదు, జీవితాలను పరిశుద్ధపరిచేది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని నీ నోటి మాట వలన బ్రతుకుతాడని మీరు సెలవిచ్చారు. మేమున్నటువంటి ఈ దినాల్లో, మేమున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, కష్టమైనటువంటి కాలాల్లో నీ మాట మాత్రమే మమ్మల్ని జీవింపజేసేది. నీ మాట మాత్రమే మాకు జీవితానికి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేది. అర్థం కాని పరిస్థితుల్లో మా ప్రభా, మరి చరిత్ర ఏ వైపుగా వెళుతుంది, ఏమి జరగబోతా ఉంది, ఈ పరిస్థితులన్నీ ఏ రీతిగా మమ్మల్ని మరి ఏ ఎండకు తీసుకురాబోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రశ్నలు మా తండ్రి మరి మెదడులో మా తండ్రి తొలిచి వేస్తూ ఉన్నప్పుడు, అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, నిరుత్సాహకరమైనటువంటి మా ప్రభా మరి పరిస్థితులు మా జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు నీ వాక్యం మాకు బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆదరణని ఇస్తుంది, మా ప్రభు మరి శక్తిని ఇస్తుంది, పర్స్పెక్టివ్ని ఇస్తుంది. కాబట్టి మీకు ఎన్నో వందనాలు. మరోసారి మా ప్రభు శ్రేష్టమైనటువంటి నీ వాక్యం దగ్గరకు రాగా, నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషించి నీ బండలోనిది మాకు త్రాగించి, అలనాడు అమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి శిష్యులతో మీరు ఏ రీతిగా వారితో కూడా నడిచి వారు చెప్పినటువంటి మాటలు విని వారి డిస్కరేజ్మెంట్ ను, వారి దుఃఖాన్ని, వారి యొక్క మా ప్రభు డీప్ ఫ్రస్ట్రేషన్ ను మీరు మా తండ్రి మరి ఐడెంటిఫై చేసుకొని వారితో మాట్లాడి లేఖనాలను వివరించి వారికి ఒక మిషన్ ను, లైఫ్ లో ఒక విజన్ ను, ఒక దర్శనాన్ని, ఒక గొప్ప భారాన్ని, ఒక గొప్ప సంతోషాన్ని ఏ రీతిగా ఇచ్చారో మాకు కూడా మేమున్నటువంటి పరిస్థితుల మధ్య ఆ రీతిగా దయచేయమని, వ్యక్తులుగా, కుటుంబాలుగా మీ యొక్క రాకడ కోసం మా ప్రభు మేము సిద్ధపడటానికి మీరు కృపనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఈవేళ అమెరికన్ హిస్టరీలో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ వెరీ బ్యాడ్ డే కదా. అఫ్ కోర్స్ ఆ డే అయిపోతుంది అనుకోండి, అవునా? రైట్. ఇండియాలో అయితే చాలా, అంటే మన కల్చర్ అలాంటిది, ఓరల్ హిస్టరీ కాబట్టి చరిత్రను పదే పదే జ్ఞాపకం చేసుకోవటం, చరిత్రలో ఏమి జరిగింది దినాన అనేది చాలా మీడియా అంతా కూడా చాలా ఎక్కువగా దాన్ని మరలా గుర్తు చేస్తూ ఉంటారు. మరి అమెరికాలో కల్చర్ నాకు తెలియదు, అలా మరి గుర్తు చేస్తారో లేదో, బట్ ఎనీవే దిస్ ఈజ్
బ్లాక్ డే ఇన్ అమెరికన్ హిస్టరీ. మేము కూడా కరెక్ట్ గా మేము 3 years స్టడీస్ అయిపోయిన తర్వాత బాబు పుట్టాడు. జూలై 31st మేము ఇండియా తిరిగి వచ్చేసాము. ఆగస్టు 11th ఇది జరిగిందనమాట. ఆ ట్విన్ టవర్స్ ఇది చేయటం అనేది మానవ జాతి చరిత్రలో కష్టమైనటువంటి సమయాలు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు, కష్టమైనటువంటి కాలాలు చాలా ఉన్నాయి. మానవ జాతి చరిత్రలో ఇంతకు ముందు మనం చూసాము, ఇప్పుడు చూస్తా ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నటువంటి సమయాలు కూడా సాధారణమైన సమయాలేం కాదు, చాలా అసాధారణమైనటువంటి సమయాలు, అనిశ్చితకరమైనటువంటి పరిస్థితులు. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక గొప్ప హోప్, ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప సంతోషం మనం కలిగి జీవించాలంటే దేవుని వాక్యం తప్ప మనకి ఆధారం ఏమీ కనిపించదు అన్నమాట. మనము నోవహు దినాల గురించి ఈ దినం మనం స్టడీ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే నోవహు దినాలకు మనుష్య కుమారుని దినాలకు చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. లేఖన భాగాలు మన కోసం చక్కగా మరి చదివి వినిపించారు. విశ్వాసం అనే సిరీస్ అంటే శీర్షికన విశ్వాస వీరులు లేదా ఫెయిత్ అనే శీర్షికన మనం విశ్వాసాన్ని గురించి చక్కగా అర్థం చేసుకుంటూ అనలైజ్ చేస్తూ, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటుకు రుజువునై ఉన్నది అని చెప్పేసి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారని చెప్పి చూసాం. హనోకు జీవితంతో మనం ప్రారంభించాం. ఈ కరోనాలో మరణాలు మరి ఎక్కువైపోయి మరణ మృదంగం మోత ఎక్కువ అవుతా ఉంది కాబట్టి మరణాన్ని చూడకుండా కొనుక్కోబడినటువంటి హనోకు జీవితం, అలాగే ఇలాంటి పరిస్థితుల మధ్య సంఘం కూడా ఏ రీతిగా ఎత్తబడుతుంది అంటే ర్యాప్చర్ కి ఒక మీనియేచర్ ఇదిగా, ర్యాప్చర్ కి ఫోర్ షేడోగా ఉన్నటువంటి హనోకు జీవితంతో మనం ప్రారంభించాము. హనోకు విశ్వాసము, ఆయన విశ్వాసానికి ఆధారం. మరి ఎవరు కూడా తన యొక్క తరంలో దేవునితో నడవటం అనేది తెలియనప్పుడు దేవునితో ఏ విధంగా ఆయన నడిచాడు, ఆ విధంగా నడవటానికి ఆయన ప్రోత్సహించింది ఏంటి, ఆ విధంగా కొనిపోబట్టడానికి అసలు కారణం ఏంటి, కరోనా భయంతో మరి మరణ భయంతో ఉన్నటువంటి మన లోకంలో హనోకు జీవితం ఇచ్చే సందేశం ఏంటనేది మనం చూసాము. ఆ తర్వాత కొంచెం బ్యాక్కి వెళ్ళి మళ్ళా హేబెల్ విశ్వాసాన్ని గురించి కూడా చూసాము. మరి మనము హనోకు విశ్వాసమేమో మరణం చూడకుండా ఆయన్ని కొనిపోతే, హేబెల్ యొక్క విశ్వాసం ఏమైందంటే తనకి హతసాక్షి మరణాన్ని ప్రసాదించింది. అయినప్పటికీ ఏమైంది, ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆ విశ్వాసంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యంలో చూసాం. పోయిన వారం ఇంకా అంతకంటే కొంచెం ముందుగా వెళ్ళినటువంటి మొట్టమొదటి కుటుంబం ఆది తల్లిదండ్రులను చూసి వారి యొక్క విశ్వాసం ఏంటి, ఏదైనా లోపల ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏదైనా బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి విశ్వాసంతో వారు జీవించారు అనేది మనం అనలైజ్ చేసి వి ఫోకస్డ్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్. నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు అని చెప్పేసి దేవుడు చెప్తే, మరణం యొక్క నేపథ్యంలో జీవాన్ని గురించి ప్రవచించి, జీవాన్ని గురించి ప్రకటించి, జీవాన్ని గురించి మరి హోప్తో నిరీక్షణతో మరి మాట్లాడినటువంటి ఆదాము, ఆ నిరీక్షణతో జీవించినటువంటి ఆదాము హవ్వలో మరణ నేపథ్యంలో వచ్చినటువంటి జీవాన్ని గురించిన ప్రస్తావన, ఆ జీవంలో నుంచి రాబోయే నిత్యజీవ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి వారు కలిగి ఉన్న అవగాహన, ఇవన్నీ కూడా వాళ్ళ విశ్వాసంలో మనం హైలైట్ చేసాం. ఈ రోజున మనం నోవహు విశ్వాసాన్ని గురించి మనం చూడబోతున్నాం. ఇక్కడున్న మన అందరికీ కూడా సండే స్కూల్ నుంచి నోవహు జీవితాన్ని వింటాము. చాలా సార్లు మన ప్రసంగాల్లో బోధించుంటాము. అంటే కంఫర్టబుల్ గా మనం అంటే ఏమి ఇష్యూస్ ఏమి లేకుండా ఎవరైనా కూడా చాలా చక్కగా డీల్ చేయగలిగినటువంటి ఇష్యూ ఏమిటి అంటే నోవహు జీవితం. చాలా ఈజీగా ఎవరితోనైనా మనం కనెక్ట్ చేయగలుగుతాం అన్నమాట, కనెక్ట్ చేయగలుగుతాము. అంతేకాకుండా నోవహు దినాలు మనుష్య కుమారుని దినాలకి చాలా పోలిక, దగ్గర సంబంధం ఉందని చెప్పేసి ప్రభువు చెప్పారు. కాబట్టి రాకడ గురించి బోధించాలన్నా, జీవితాన్ని గురించి బోధించాలన్నా, విశ్వాసాన్ని గురించి బోధించాలన్నా, కుటుంబాన్ని గురించి బోధించాలన్నా, కృప గురించి, నీతి గురించి, సిద్ధపాటు గురించి, ఇలా మరి నోవహు జీవితంలో నుంచి అద్భుతమైనటువంటి ఎన్నో థీమ్స్ మనం తీసుకొని రావచ్చు అన్నమాట. ఇట్స్ ఎ హ్యూజ్, ఎందుకంటే కాంటెంట్ కూడా మనకు 5 chapterల పైన ఉంది కాబట్టి. అయితే నోవహు జీవితంలో నుంచి మనం ఈవేళ ఏమి హైలైట్ చేయబోతా ఉన్నామంటే, అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా తక్కువగా మాట్లాడినటువంటి అంశాలను మనం ఎక్కువగా చదివితే బాగుంటుంది, ధ్యానిస్తే బాగుంటుంది, దాని లోతుల్లోనికి వెళ్ళి మనం తెలుసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నోవహు దినాలనే అంశాన్ని నేను తీసుకుని వచ్చాను. బైబిల్ స్టడీ టైంలోనికి వెళ్ళి మరి క్వశ్చన్స్ ఫర్ డిస్కషన్ ఓపెన్ అప్ చేయడానికి మునుపు 1 or 2 ఇంట్రడక్టరీ థింగ్స్ చెప్పి నేను డిస్కషన్ పార్ట్ లోనికి మనల్ని నడిపించాలని ఆశపడతా ఉన్నాను. మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే ఒకసారి, ఏ ఫెయిత్ దట్ గివ్స్ నథింగ్, కాస్ట్ నథింగ్ అండ్ సఫర్స్ నథింగ్ ఈజ్ వర్త్ నథింగ్ అంటాడు. వెలా చెల్లించలేని, విలువలేని
లేదా క్రయం చెల్లించని విశ్వాసమే కాదు, అంటే ఆ విశ్వాసానికి విలువ లేదు అనేది. ప్రతి ఒక్కరి విశ్వాసం కూడా ఇట్ కాస్టెడ్ దెమ్ సంథింగ్. మరి హనోకు విశ్వాసం తను ఏ విధంగా తను చెల్లించినటువంటి క్రయం ఏంటి? మరి హేబేలు విశ్వాసానికి ఆయన చెల్లించిన క్రయం ఏంటంటే హతసాక్షి మరణం. ఆదాము హవ్వలు పాపము ప్రవేశించిన తర్వాత ప్రోటో ఇవాంజలియాను మొట్టమొదటి సువార్తకు వారు ప్రతిస్పందించి వారు చూపించినటువంటి విశ్వాసానికి వాళ్ళు చెల్లించినటువంటి క్రయం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఈ రోజున నోవహు దినాల గురించి చూసి, నోవహు దినాల్లో హెబ్రీలకు రాసిన పత్రిక, లూకా సువార్త, ఆ తర్వాత ఆది కాండంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం చూడబోతున్నాం. అయితే లూకా సువార్తలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క ఫ్రేజ్ నోవహు దినాలు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నోటి నుంచే వచ్చింది, ఆయన పెదవుల మీద నుంచే వచ్చింది. నోవహు దినాలే కాదు, ఇంకొక దినాల గురించి కూడా మాట్లాడతారు, లోతు దినాలు అని చెప్పేసి. డేస్ ఆఫ్ నోవా, డేస్ ఆఫ్ లాట్, నోవహు దినాలు, లోతు దినాలు అనే ఈ మాటలు, ఈ యొక్క వర్డ్స్ ని కాయిన్ చేసింది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. ఏ సందర్భంలో ఆయన నోవహు దినాల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు అనేది కనుక మనం చూస్తే లూకా సువార్త 17వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న వేస్తారు. శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని ప్రశ్న వేస్తారంటే లూకా సువార్త 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోతు దినాలు, నోవహు దినాల యొక్క ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారంటే ఒక ప్రశ్నకు సమాధానంగా తీసుకొచ్చారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, శాస్త్రులు పరిసయ్యులు ఏమడుగుతారంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. అంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే మెస్సియానిక్ కింగ్డమ్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ నీవు మెస్సియావైతే నీవు భూమి మీద రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తావు అని ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు దానికి ఏమంటున్నారంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేదు, ఎప్పుడు వస్తుందో అసలు ఆయన చెప్పలేదు. అయితే ఎలా వస్తుందో చెప్పారు. ఆ తర్వాత ఆయన రాజ్యం రావటానికి ముందు ప్రజలు ఎలా ఉంటారో చెప్పారు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి 2 ఇతివృత్తాలను జ్ఞాపకం చేసి ఆ దినాల్లో ప్రజలు ఎట్లా ఉన్నారో మనుష్య కుమారుని దినాల్లో కూడా అలాగే ఉంటారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సో ఒక ప్రశ్న ఏమిటి అంటే, ప్రశ్న దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని. ఎప్పుడు వస్తుంది అనే దానికి అసలు ప్రభు సమాధానం ఇవ్వలేదు. ఎలా వస్తుంది అనేది చెప్పారు. ఎలా వస్తుందో మాత్రమే కాదు కానీ దేవుని రాజ్యము లేదా మనుష్య కుమారుని దినాలకు ముందు ప్రజలు ఎలా ఉంటారు అనేది కూడా చెప్పారు. సో దేవుని రాజ్యం అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు మనుష్య కుమారుని దినములు అనే ఒక కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చి మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయో ఆయన వివరించి, ఆకాశము క్రింద ఒక దిక్కు నుంచి మెరుపు మెరిసి మరొక దిక్కునకు ఎలాగూ ప్రకాశించును అలాగే మనుష్య కుమారుడు తన దినమున ఉండును అన్నటువంటి ఒక గ్లోబల్ సైన్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత అప్పుడు నోవహు దినాల గురించి, లోతు దినాల గురించి ఆయన మాట్లాడారు. కాబట్టి ఒక ప్రశ్నకు ఆయన సమాధానంగా ఇచ్చినటువంటి ఈ మాట నోవహు దినాల గురించి ప్రభు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన, నోవహు దినాల్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. ఈ యొక్క అంటే ఈ భాగాన్ని మనం ఎక్స్పోజిషన్ చేయటం లేదు, అది నెక్స్ట్ వీక్ లో మనం చేయబోతున్నాం. ఆది కాండం 6:1-13, ఆ తర్వాత ఇంకా కొన్ని భాగాలు కూడా ఎక్స్పోజిషన్ మనం ఈ దినం చేయము. ఈవేళ నోవహు దినాలని మన దినాలని మనం బేరీజు వేసుకుంటూ నోవహు దినాలు ఎలా ఉన్నాయి అంటే, చరిత్రలో చాలా వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కు ముందు భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారు, వారి జీవిత విధానం ఎలా ఉంది, దేవుడు వారిని చూసి ఎలా ఫీల్ అయ్యారు, ఏమయ్యారు, ఎందుకు అయ్యారు, కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం విశ్లేషించబోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే నోవహు దినాల గురించి విశ్లేషిస్తూ అసలు నోవహు యొక్క విశ్వాసం ఏంటి, నోవహు దినాలు అంటే ఏంటి, నోవహు దినాలకు మనుష్య కుమారుని దినాలకు గల పోలిక ఏంటి, నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు అంటే అది వరకు చూడని సంగతులు ఏంటి. వీఆర్ గోయింగ్ టు పిన్ పాయింట్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ నోవా. ఎందుకు మనం నోవహు విశ్వాసాన్ని హైలైట్ చేయబోతున్నాము, ఆయన కుటుంబము, సిద్ధపాటు అవన్నీ కూడా తర్వాత చూస్తాము. ఆయన యొక్క విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు అని చూసాం కాబట్టి దాన్ని మనం చాలా హైలైట్ చేయబోతున్నాం. ఆ విశ్వాసం ఆయన లైఫ్ ని ఎలా ప్రభావితం చేసింది. అంతేకాకుండా ప్రభువారు 17వ అధ్యాయంలో ఈ విషయం చెప్పారా,
18వ అధ్యాయంలో ఇమ్మీడియట్ గా ప్రభు అంటారు, అయినను ఇంత చెప్పినా కూడా నేను మీకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొన్నా అని ఒక ప్రశ్న ఇస్తారు. అంటే సమాధానం మీకే వదిలేస్తున్నాను, మీరే చెప్పుకోండి. నోహ దినాల గురించి, లోతు దినాల గురించి, మనుష్య కుమారుని దినాల గురించి, ఆ దినం ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఒక పేద విధవరాలి యొక్క విశ్వాసంతో కూడుకున్నటువంటి విసుగులేనటువంటి ప్రార్థన గురించి చెప్పి ఒక పెద్ద ప్రశ్న, అంటే ఒక బాంబ్ షెల్ లాగా అన్నమాట. అయినను అని మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొన్నా అని ఒక ప్రశ్న ఇస్తారనమాట. కాబట్టి నోవహ దినాల గురించి మనము ధ్యానించి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనుష్య కుమారుని దినాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం ఏంటి, దానికంటే ముందుగా నోవహకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. నోవహ దినాల్లోనికి మనం వెళ్ళటానికి మునుపు నోవహు ఎవరు, నోవహు ఎప్పుడు జీవించాడు, నోవహు ఫ్యామిలీ గురించి మనకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు. మనము మరి ఇప్పుడు కూడా దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి చదివాం కాబట్టి ఒక సింపుల్ అండ్ ఈజీ, అందరూ కూడా ఆన్సర్ చేయగలిగినటువంటి స్టార్టర్ క్వశ్చన్ తో మనం ప్రారంభిద్దాము. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కాబట్టి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఆన్సర్స్ మన దేవుని వాక్యంలో చూస్తాం కాబట్టి నోవహు ఎవరు, ఎప్పుడు జీవించాడు, నోవహు ఫ్యామిలీ గురించి, అంటే ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు మాత్రమే కాదు. ఈ రోజు మన కుటుంబం అంటే మన భార్య లేకపోతే భర్త పిల్లలు గుర్తొస్తారు. కానీ యాంటీ డిలూవియన్ మ్యాన్ కంటే, ఫ్లడ్ కు ముందున్నటువంటి మ్యాన్ కి కుటుంబం అంటే తనకు ముందున్నటువంటి తరాలు, తన తర్వాత వచ్చినటువంటి తరాలు, వీళ్ళందరూ కూడా తన కుటుంబమే అవుతారు. కాబట్టి మనం నోవహు కుటుంబాన్ని గురించి మనం ఏం తెలుసుకుంటాం. అన్మ్యూట్ చేసుకొని సమాధానాలు చెప్తారా? నోవాహు తాతగారైనటువంటి మెతుషాల చనిపోయిన తర్వాత జలప్రలయం వస్తుంది అని హానోకు మెతుషాలకి ఆ పేరు పెట్టడం జరిగిందాక. అవును, చరిత్రలోకి మనం గనక వెళ్తే వాళ్ళ తాతగారు, తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, వీళ్ళ నుంచి గనక మనం చూస్తే తండ్రి, తాత, ముత్తాత వాళ్ళని గనక చూస్తే అక్కడి నుంచి జలప్రలయాన్ని గురించినటువంటి అవగాహన వారికి ఉంది అనేది అర్థమవుతుంది. నోవహు 10వ తరం ఆయన అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంకా నోవహు ఎవరు అన్నదానికి ప్రశ్న సృష్టి నుంచి 10వ తరము. ఆ తర్వాత తన కుటుంబాన్ని గురించి కనుక చూస్తే తండ్రి, అంతేకాదు తాత, ఆ తర్వాత ముత్తాత. ఇది మనం చూసాం కదా ఇంతకు ముందు హనోకు గురించి మనం చూసినప్పుడు దీన్ని మనం చూసాము. నోవహు ఆదాము నుంచి 10వ తరం నోవహు వరకు అంటే వాళ్ళ జీవిత కాలాలు ఎన్నెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 900 years పైనే కదా. చాలా లాంగ్ టైం జీవించారు. నోవహు తండ్రి ఒక్కడు మాత్రమే 777 సంవత్సరాలు జీవించాడు. సో భూమి మీదకు దేవుడు జలప్రలయాన్ని పంపించబోతున్నాడు, తీర్పు పంపించబోతున్నాడు అన్నటువంటి ప్రత్యక్షత లేదా దాని గురించినటువంటి రివల్యూషన్ ఎప్పుడు కలిగిందని చెప్పేసి మనం చూసుకున్నాం. హనోకు పుట్టాడు. హనోకు మెతుషల పుట్టినప్పుడు మెతుషల పేరులో అతడు చనిపోయిన తర్వాత అది సంభవించును. మనం ఇక్కడ చూసాం కదా, హిస్ డెత్ షల్ బ్రింగ్, ఆయన మరణించిన తర్వాత అది సంభవించును అన్నటువంటి విషయం. హనోకు తన కుమారునికి మెతుషల అని పేరు పెట్టడంలో అక్కడ మొట్టమొదటిగా జలప్రలయాన్ని గురించినటువంటి ప్రత్యక్షత వారికి మరి ఇవ్వబడింది. ఆ తర్వాత హనోకు, మెతుషల, ఆ తర్వాత లెమెకు, ఆ తర్వాత నోవహు. సో నోవహు అంటే పేరుకి అర్థం ఏంటి, వాళ్ళ తండ్రి ఆ పేరు ఎందుకు పెట్టాడు ఒకసారి మనం చూద్దామా. దేవుని వాక్యంలోనే ఉంది. నోవహు కుటుంబాన్ని గురించి మనం చూస్తున్నాం కాబట్టి నోవహుకు వాళ్ళ తండ్రి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటో ఒకసారి మనం చూద్దామా. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 28వ వచనం. లెమకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన
కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగచేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి అయినటువంటి లెమెకుకు క్లియర్ గా ఉంది. అంటే నోవాహు లైఫ్ టైమ్ లో ఇది జరుగుతుంది. భూమికి దేవుడు రెస్ట్ ఇస్తాడు, విశ్రాంతి వస్తుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తనకి తెలిసింది కాబట్టి కుమారునికి నోవాహు అని చెప్పేసి పెట్టడం జరిగింది అన్నమాట. ఓకే, సరే. నోవాహు ఫ్యామిలీ గురించి వాళ్ళ తండ్రి, తాతగారు, ఆ తర్వాత ముత్తాత, ఆ తర్వాత ఆయన కుమారులు, ఆ తర్వాత ఇక జలప్రళయం తర్వాతనే ఇక వారికి పిల్లలు కలిగారు, కానీ ఇక అంతవరకు లేరు కాబట్టి మనం నోవాహు ఫ్యామిలీని చూసాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుని దినాలు నోవాహు దినాల వలె ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం ప్రధానంగా చేయాల్సింది, మన ప్రధానమైనటువంటి డిస్కషన్ ప్రశ్న ఏమిటి అంటే, నోవాహు దినాలకి మనుష్య కుమారుని దినాలకు గల పోలికలేంటి? అది నోవాహు దినాలకు మనుష్య కుమారుని దినాలకు గల పోలికలేంటి? ఎందుకంటే ప్రభువారే పోల్చి చూసుకోండి అని చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అసైన్మెంట్ మనం చేస్తున్నాం. పాపం అక్క, అప్పుడు పాపము విపరీతంగా పెరిగింది, ఇప్పుడు కూడా విపరీతంగా. అప్పుడు పాపం చాలా విపరీతంగా పెరిగింది, ఇప్పుడు కూడా చాలా విపరీతంగా పెరిగింది. అవిశ్వాసం కూడా, అంటే అప్పుడు నోవాహు మెసేజ్ వినలేదు, ఇప్పుడు యేసుప్రభు మెసేజ్ కూడా, అంటే యేసుప్రభు ఉన్నప్పుడు కూడా ఆయన మెసేజ్ వినలేదు. అవునండి, అప్పుడు అవిశ్వాసం ఎంత ఎక్కువగా ఉందో నోవాహు దినాల్లో అలాగే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి దినాల్లో కూడా అలాంటి అవిశ్వాసాన్ని చూపించారు యూదులు, ఇప్పుడు కూడా అలాంటి అవిశ్వాసమే ప్రజలు చూపిస్తున్నారు. ఎక్సలెంట్ అండి. ఇంకా I want to summarize already. Yes. 2 Timothy chapter 3, 1 to 7. If you read all those, same situation was there now also. అదే కొంచెం చదువుతారా మీరు? Okay. This 2 Timothy chapter 3, verses 1 to 7. This know I also, that in the last days perilous times shall come. For men shall be lovers of their own selves, covetous, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful, unholy, without natural affection, truce breakers, false accusers, incontinent, fierce, despisers of those that are good, traitors, heady-minded, lovers of pleasures more than lovers of God, having a form of godliness but denying the power thereof. From such turn away. For this is sort of they which creep into houses and led captivity, silly women laden with sins, led away with diverse lusts. And the most important thing I felt is ever learning and never able to come to the knowledge of the truth. ఎప్పుడు నేర్చుకుంటున్నా కూడా జ్ఞానం వస్తుంది, కానీ అనుభవ జ్ఞానం అనేది లేకుండా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ ఫర్ ది సమ్మరీ. ఇంకా దేవుని భయం లేకుండా ఉన్నారు. దేవుని భయం అనేది లేకుండా ఉన్నారు. అవునండి, వాళ్ళ ఆలోచనలు, వారి తలంపులు ఎప్పుడు చెడుగా ఉంది. ఆలోచనలు, తలంపులు ఎప్పుడు చెడుగానే ఉన్నాయి. అవునండి. ఆదికాండం 6:1 నుంచి మనం చదివినటువంటి భాగాన్ని దగ్గర పెట్టుకొని అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అనేది కొంచెం వాళ్ళ మనసుల్లోనికి, వాళ్ళు ఉన్నటువంటి కల్చర్లోనికి, వాళ్ళు ఉన్నటువంటి సమాజంలోనికి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి ఇంకా కొంచెం అంటే డీప్ గా మనం ఆలోచించి ఏమనాలి, డిటెక్టివ్ జాబ్ కొంచెం చేద్దాం. అంటే ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంది? ఆదికాండం 6:1 నుంచి మనం కనుక చూస్తే ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంది, ఇండివిజువల్స్ ఎట్లా ఉన్నారు, ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయి, సమాజం ఎట్లా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా కొంచెం అనలైజ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ అండి, మొరాలిటీ వాస్ డిక్లైనింగ్. మొరాలిటీ చాలా తగ్గిపోతా ఉంది. అంటే ఏ ఏరియాస్ లో? ఇంకా కొంచెం పిన్ పాయింటెడ్ గా వద్దామండి. I think all angles, every angle. Yeah, I think it was every angle. Every angle.
మొరాలిటీ చాలా తక్కువైపోతా ఉంది. ఇంకా 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూపు. 6వ అధ్యాయం మొదట్లోనేమో క్రియలతో మొదలవుతుంది బయట నుంచి, కానీ ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రెషన్ లో హృదయాంతరంగాల్లోనికి వెళ్ళి వాళ్ళ హృదయం, ఆలోచన, తలంపు అవన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి, కేవలము చెడ్డది అని చెప్పేసి దేవుని వాక్యంలో చూస్తాం. ఇంకా Genesis 6:2 the son of God saw the daughters of men that they were fair and they took the wives of men which they choose. The morality. చెప్పండి, దాని మీద మీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వరా కొంచెం? ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ పాయింట్, వెరీ వ్యాలిడ్ పాయింట్. కొంచెం చెప్తారా దాని మీద? ది సన్ ఆఫ్ గాడ్ అంటే ఇంకా దేవుని కుమారులు. we see the son of God even in Job lo kuda chustamu, the same illustration about the son of God. So వాళ్ళు ఇట్లా they started having this thing with the women. So they were giants who were born on the face of the earth, and it really grieved God. So that was one of the reason that వాళ్ళు దేవుడు యొక్క ప్రళయాన్ని తీసుకురావడానికి. సో దీని గురించి చూస్తే ఈవెన్ గొలియాత్ కూడా ఈ యొక్క జనరేషన్ నుంచి వచ్చినారు అనుకుని దేర్ ఆర్ సమ్ ప్రూఫ్స్ వెన్ వి సీ ది బైబిల్ థియాలజీ కూడా. సో జస్ట్ అది అంటే నా అండర్స్టాండింగ్. ఓకే ఓకే యా, అంటే దాని మీద 2-3 వ్యాలిడ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయండి. మీరు చెప్పింది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్స్ పీపుల్ హోల్డ్ ఆన్ టు. దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా టెక్స్ట్ లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం అదర్ ఆప్షన్స్ కూడా చూద్దాం. అంటే భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే ఏది కూడా ఉండవలసిన విధానంలో లేదు. అంటే దేవుడు సృష్టిలో కొన్ని స్థిరాంకాలను పెట్టారు కదండి. సృష్టిలో ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో కనుక చూస్తే దేవుడు కొన్ని కాన్స్టెంట్స్ పెట్టారు. అంటే అవి మనం మార్చకూడదు. అవి గనక మారిని అంటే ఏమవుతుందంటే చాలా తికమక కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు దేవుడు సృష్టిలో వివాహము అనేది ఒక స్థిరాంకం. అంటే స్త్రీ పురుషుల మధ్య దేవుడు వివాహం అనే దాన్ని పెట్టి ఒక నిబంధన, అది ఒక కవనెంట్ లాగా ఇచ్చేసారు. అలాగే కుటుంబం అంటే తల్లి, తండ్రి, బిడ్డలు. అలాగే ఒక ఐడెంటిటీ, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని సృష్టించును. ఇవన్నీ కూడా సృష్టిలో దేవుడు పెట్టినటువంటి స్థిరాంకాలని అంటారా? దేవుడు సృష్టిలో ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలను కనుక మనం చదివితే కొన్ని ఫిక్స్డ్ థింగ్స్ పెట్టారు దేవుడు. అంటే అది ఆయన ప్రణాళికలో అద్భుతమైనటువంటి భాగం. అవన్నీ కూడా రాబోతున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని చూపిస్తా ఉన్నాయి. సో మనం ఉన్నటువంటి దినాలు, నోవహు దినాలు, లోతు దినాలు, మనుష్య కుమారుని దినాలు, ఇవి ఎలా మన దినాల్లో ఆల్రెడీ ప్రారంభమైనయో మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు ఇవన్నీ కూడా మనం చదివేమో. దీని గురించి మనం కొంత సమరైజ్ కూడా చేయడం జరిగింది అన్నమాట. అయితే ఇంకా కొంచెం మనం లోతుల్లోనికి వెళ్ళి సృష్టిలో ఉన్నటువంటి సహజ నియమాలు, తర్వాత స్థిరాంకాలు, మనం దేవుడు పెట్టినటువంటి విషయాలను మనం మార్చడానికి కనుక ప్రయత్నం చేస్తే ఎలాంటి అపాయకరమైనటువంటి కాలాల్లోనికి వెళ్తాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నోవహు దినాలతో పాటు లోతు దినాలని కూడా ప్రభు మెన్షన్ చేశారు. నోవహు దినాలకి ఇంకా ఆయన ఏ దినాలు జత చేశారంటే లోతు దినాలు కూడా జత చేశారు. కాబట్టి ఈ యొక్క నోవహు దినాలు, లోతు దినాల్లో ఏం జరిగింది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకొని మనిషి కుమారుని దినాలకు ముందు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు నోవహు దినాలకి, లోతు దినాలకి పోలికలు, ఆ తర్వాత కొంచెం తేడా ఏంటంటే పోలికలు పాపం విషయంలో అంతా ఒకటే ఉంది. నోవహు దినాల్లోనేమో వాటర్ తో దేవుడు భూమి మొత్తాన్ని కూడా జడ్జిమెంట్ గురి చేస్తే అది యూనివర్సల్ అనుకుంటే, లోతు దినంలో మాత్రం లోకల్ అంటే సొదొమ గొమొర్రా పట్టణం వరకే, అది కూడా అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేయటం మనం చూస్తాం. ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో మానవ సృష్టిలో ఉన్నటువంటి 3 క్రియేషన్ కాన్స్టెంట్స్ అని అంటున్నాను నేను. అది నేనే ఆ టర్మ్ కాయిన్ చేశాను. దాన్ని డిక్షనరీ కూడా చెక్ చేస్తే ఓకే ఇవ్వచ్చు అని చెప్పేసి అనిపించింది అనమాట. సరే, దేవుడు సృష్టిలో కొన్ని స్థిరాంకాలు పెట్టారు. మనం ఆ క్రియేషన్ కాన్స్టెంట్స్ గురించి ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో మనం చూస్తాము. అవి వ్యక్తిత్వానికి సంబంధించినవి, వివాహానికి సంబంధించినవి, కుటుంబానికి కూడా సంబంధించినవి.
వ్యక్తిత్వానికి సంబంధించి స్థిరాంకం ఏమని అనుకుంటున్నారు మీరు? అంటే వాట్ ఈస్ ద కాన్స్టెంట్ దట్ గాడ్ హ్యాస్ ఫిక్స్డ్ అబౌట్ అవర్ ఐడెంటిటీ అండ్ పర్సనాలిటీ వైల్ హీ వాస్ క్రియేటింగ్ హ్యూమన్స్? మానవుల్ని సృష్టిస్తా ఉన్నప్పుడు వారి వ్యక్తిత్వానికి సంబంధించి దేవుడు స్థిరంగా ఆయన యొక్క ప్రణాళికలో మరి పెట్టింది ఏంటి, ఏర్పరిచింది ఏంటి? ఆదికాండం 1:27 చదువుదాం. ఆదికాండం 1:27. 1:27. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి 27. ఓకే. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాని పురుషుని గాను వారిని సృజించెను. చాలండి. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అక్కడ దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. నిజానికి హవ్వను సృష్టించింది 2వ అధ్యాయంలో, కానీ మొట్టమొదటి అధ్యాయంలోనే స్త్రీ గురించి మెన్షన్ చేయబట్టమే కాకుండా స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా. జెండర్ అనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక. అంటే మానవుల్ని దేవుడు సృష్టించాలి అనుకున్నప్పుడు ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటంటే స్త్రీని గాను పురుషుని గాను సృజించాలి. కాల్బాత్ అనే గొప్ప థియాలజన్ ఏమన్నాడంటే అసలు మానవుడు ఎప్పుడు కూడా మానవుడిగా ఉనికిలో లేడు, స్త్రీగాను పురుషునిగాను ఉనికిలో ఉన్నాడు. మ్యాన్ ఎవర్ ఎగ్జిస్టెడ్ యాజ్ మ్యాన్, హీ ఎగ్జిస్టెడ్ యాజ్ ఎయిదర్ హ్యూమన్ మేల్ ఆర్ హ్యూమన్ ఫీమేల్ అంటారు అన్నమాట. అంటే జెండర్ అనేది స్త్రీగాను పురుషునిగాను దేవుడు సృష్టిని కలుగు చేయటం అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. దాని లోపల చాలా మర్మం దాగి ఉంది. అంత మాత్రమే కాదు, రాబోతున్నటువంటి సువార్తకు, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి మరి లోకానికి తీసుకుని రాబోయే సువార్తకు అది ఒక ఫోర్ షాడోగా దేవుడు మరి బిగినింగ్ నుంచి కూడా ఒక ఫౌండేషన్స్ వేసుకుని వచ్చాడు అనేది అర్థమవుతుంది. నేను చెప్తున్నాను ఇప్పుడంతా మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నోవహు విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడదామని క్వశ్చన్స్ తీసుకొని ఇవన్నీ ఏంటి, మనం ఏమి డిస్కస్ చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఐఎమ్ గోయింగ్ టు టై ఇట్ అప్ టు ద ఫెయిత్ ఆఫ్ నోవా. ఏ విధంగా నోవహు దినాలకి మన దినాలకి ఇది లింక్ ఉందో మనం కొంచెం సేపట్లో క్లియర్ గా మనం చూడబోతున్నాం. బీ పేషెంట్ విత్ మీ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. సో దేవుడు మొట్టమొదటి పెట్టినటువంటి స్థిరాంకం ఏంటంటే సృష్టిలో వ్యక్తిత్వానికి సంబంధించింది. అనాది ప్రణాళికలో మానవులను ఆయన తన రూపంలో సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారు. జెండర్ లేదా మనం తెలుగు భాష చెప్పాలంటే లింగము అని అంటాము, స్త్రీలింగం పుంలింగం అని. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఎంపిక, దేవుని నిర్ణయం, దేవుని సార్వభౌమ చిత్తమే గాని మానవ నిర్మితము కాదు, మానవ నిర్ణయం అంతకంటే కాదు. అంతవరకు మనందరం నమ్ముతాం కదా. మనం ఎవరూ కూడా స్త్రీలాగా పుట్టాలనుకోలేదు లేదా పురుషుల్లాగా పుట్టాలనుకోలేదు. దేవుడు తన యొక్క సంకల్పంలో తన యొక్క నిర్ణయంలో మనం స్త్రీని గాను పురుషుని గాను సృజించారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. సృష్టి క్రమంలోనూ మానవ జాతి చరిత్రలో కూడా రాబోతున్నటువంటి సువార్త అనే అద్భుతమైనటువంటి ప్రేమ కథను వివరించడానికి త్రియేక దేవుడు మరి వివాహం, ఆ తర్వాత కుటుంబం, ఇవన్నీ కూడా తీసుకుని రాబోతా ఉన్నారు. కాబట్టి ఆ లెక్కకు వస్తే మన ఐడెంటిటీని చూపించే జెండర్ కూడా ఒక సాదృశ్యంగా, ఒక ఉపమానంగా, ఒక ఉదాహరణగా రాబోతున్నటువంటి మేలు యొక్క ఒక షాడోగానే దేవుడు అక్కడ ఉంచడం చూస్తా ఉన్నమాట. సరే, ఈ దినాల్లో మనం ట్రాన్స్జెండర్ జనరేషన్ ని చూస్తున్నామా? ట్రాన్స్జెండరిజం అనేది చాలా మరి ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికాలోనే కాదు, ఈవెన్ ఇండియాలోను, తర్వాత వేరే దేశాల్లో కూడా ఇది ఒక అంటే ఒక ఏమనాలి, ఇది నిజంగా కూడా అంటానికి వీల్లేదు. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫినామినా హ్యాపెనింగ్ ఆల్ ఓవర్. ఏమిటి ఏంటండి ఫనీ ఏంటయ్యా? థర్డ్ జెండర్ అంటున్నారు అక్కడ. థర్డ్ జెండర్ అంటున్నారు అక్కడ. ఓకే, రైట్. అంటే థర్డ్ జెండర్ అంటే వాళ్ళు ఏమని డెఫినేషన్ ఇస్తున్నారు? ట్రాన్స్జెండర్, రైట్, వెరీ గుడ్. యా, పైగా దానికి వాళ్ళు ఇచ్చే ఇదేంటంటే జెండర్ అనేది ఒకరి యొక్క అంతర్గత భావాలకు సంబంధించిన విషయము. బయాలజీకి దీంతో సంబంధం లేదు. ఒక వ్యక్తి ఆడ లేదా మగ లేదా స్త్రీ ఆ పురుషుడుగా గుర్తింపు కలిగి ఉండటం అనేది వ్యక్తిగత విషయంగా పరిగణించాలని వాదిస్తున్నారు. ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచించాలి. జెండర్, లింగము
లేదా మేల్ అండ్ ఫీమేల్, ఇవన్నీ కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి చాయిసా లేకపోతే దేవుని యొక్క సార్వభౌమత్వంలో దేవుడు నిర్ణయించిందా? జెండర్ దేవుడు నిర్ణయించింది. జెండర్ బయలాజికల్ కాదు సైకలాజికల్లే అని చెప్పేసి గనక వాదిస్తా ఉన్నారంటే మరి దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యూనాక్ అంటే ఏంటండి? యూనాక్ అంటే కూడా ట్రాన్స్జెండర్ అయినా యూనాక్ అది వేరండి. నేను అదే ఇక్కడ క్లియర్ చేయాలని అనుకున్నాను. ఈ హిజ్రాల్ అంటారు మనం వాళ్ళని, వాళ్ళు ఎవరు అంటే అంటే ఏమంటాం, జెనెటిక్ కోడ్లో జెనెటిక్ ఇదిలో మిస్నామ్ వల్ల వాళ్ళు బాయ్స్ గా పుట్టినప్పటికీ కూడా ఎంగేజ్ వచ్చినప్పుడు హార్మోన్స్ మిస్ మ్యాచ్ అవటం వల్ల అమ్మాయి లక్షణాలు రావటము, ఆ తర్వాత ఇక వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయి ఇక హిజ్రాల దగ్గర ఉంటాం. దట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. అందుకని యేసుక్రీస్తు వారు 3 రకాలైనటువంటి నపుంసకుల గురించి మాట్లాడారు. నపుంసకుల గురించి మనం మాట్లాడలేదు. నపుంసకులు అంటే వాళ్ళు మేల్ కాదు ఫీమేల్ కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మిస్నామ్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, పరలోక రాజ్యం గురించి తమను తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పారు. నపుంసకత్వాన్ని గురించి నపుంసకుల గురించి మనం అస్సలు మాట్లాడలేదు. దట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ థింగ్ అన్నమాట. అది అంటే మనకి పాపులేషన్ లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే నేను మాట్లాడుతున్నది అది కాదు, ట్రాన్స్జెండర్ జనరేషన్ అని చెప్పేసి ఒక తరం మన మధ్యకు వస్తుంది. మీరు గమనించారా? వాళ్ళ వాదనలు విన్నారా? అలాంటి వ్యక్తులు మీరు చూసే ఉంటారు, చూసి ఉండాలి. ఎందుకంటే మేమే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మీరు అమెరికాలో ఇంకా I want to chip in something. Almost 10 years ago there was a problem entertaining gays in the church. Now it has become a problem to entertain transgenders. So it may become a legal issue if you don't allow transgenders into the church. So some churches are struggling, what to do with this, allowing transgenders into the churches. But India lo etla undo teliyadu gaani, but in USA some churches are facing this problem. యాక్చువల్లీ ఒక 3 years బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ వచ్చి మేము 3 years బ్యాక్ మేము యుఎస్ వచ్చినప్పుడు చాలా ప్లేసెస్ లో యంగ్స్టర్స్ మమ్మల్ని ఏమని అడుగుతా ఉన్నారంటే ట్రాన్స్జెండరిజం గురించి మాట్లాడి వాట్ ఈస్ రాంగ్ విత్ చేంజింగ్ సెక్స్. సో అయ్యా ఐఎమ్ ఏ బాయ్, బట్ ఇన్సైడ్ నేను అమ్మాయిని అని ఫీల్ అవుతున్నాను. నా జెండర్ ని మార్చుకునే ఫ్రీడమ్ నాకుంది కదా, లేకపోతే నేను అమ్మాయిని బట్ ఐ ఫీల్ ఇన్సైడ్ ఐఎమ్ ఏ మ్యాన్, కాబట్టి నేను ఐ వాంట్ టు బి ఏ మ్యాన్. తప్పేంటి అంటే వాళ్ళ వాదన ఏంటంటే జెండర్ అనేది బయలాజికల్ కాదు, ఇట్ ఈస్ సైకలాజికల్. నువ్వు ఎలా పుట్టేవు అనేది కాదు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఇన్సైడ్, అది ముఖ్యం. ఒకవేళ ఇన్సైడ్ కనుక నువ్వు అబ్బాయిగా పుట్టిన అమ్మాయిగా ఫీల్ అవుతుంటే యూ చేంజ్ యువర్ జెండర్ అండ్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఒకవేళ నువ్వు అమ్మాయిగా పుట్టిన ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఇన్సైడ్ బాయ్, యూ చేంజ్ యువర్ జెండర్ అండ్ బీ ఎ బాయ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అసలు ఇది ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వాదన, అంటే దీని వెనక అసలు ఏంటి కారణం, అంటే ఎట్లా దీన్ని మనం హలో. సో ఇక్కడ నేను జెసికా వాల్టన్ అనే ఆమె ఇంట్రడ్యూసింగ్ ద టెడ్డీ అనే ఒక పుస్తకం రాసింది. అది చాలా ఎక్కువగా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత ఆమె న్యూజిలాండర్, అమెరికా, లండన్ ఇలాంటి వాటిల్లో చాలా ఎక్కువ అమ్ముడుపోయినటువంటి పుస్తకం అన్నమాట. ఆమె ఎంత సర్టిల్ గా చాలా తెలివిగా జెండర్ అనేది బయలాజికల్ కాదు, ఇట్ ఈస్ సైకలాజికల్ అన్న విషయాన్ని టెడ్డీ బేర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పి చిన్న మైండ్స్ ని ఎంత స్పాయిల్ చేసి అసలు పిల్లలకి వాళ్ళ యొక్క ఐడెంటిటీ గురించినటువంటి కన్ఫ్యూజన్ లోకి నెట్టిపారేసిగా ఉందన్నమాట. అదేంటో నేను చెప్తాను. అది ఆ ఇంట్రడ్యూసింగ్ ద టెడ్డీ అనే పుస్తకంలో ఆమె ఏమి రాస్తుందంటే, ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయికి ఒక టెడ్డీ బేర్, అందరికీ తెలిసిందే కదా టెడ్డీ బేర్ ఉంటది. ఆ టెడ్డీ బేర్ పేరు టామీ, వాడు బాయ్ అన్నమాట. ఆ టెడ్డీ బేర్ ఒక రోజున ఏమంటదంటే ఈ అబ్బాయితో, నన్ను నువ్వు టామీ అని అనుకుంటున్నావు, నేను పైకి బాయ్ లాగా కనిపిస్తున్నాను కానీ ఇన్సైడ్ నేను అమ్మాయిని, ఐఎమ్ నాట్ ఏ బాయ్ బట్ ఇన్సైడ్ ఐఎమ్ ఏ గర్ల్ అని అంటాడు.
అప్పుడు ఇతను ఏమంటాడంటే ఐ డోంట్ కేర్ వెదర్ యు ఆర్ ఏ బాయ్ ఆర్ గర్ల్, నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెండ్, కాబట్టి ఐ నీడ్ ఏ ఫ్రెండ్, కాబట్టి ఐ డోంట్ కేర్ వెదర్ యు ఆర్ ఏ బాయ్ ఆర్ గర్ల్ అని ఇక నెక్స్ట్ డే నుంచి ఆ టెడ్డీ బేర్ డ్రెస్సెస్ మార్చేసేసి అమ్మాయిలాగా డ్రెస్ చేసి టామీ పేరు మార్చేసేసి టిల్లీ అని పెడతాడు. అది కిండర్ గార్డెన్ లో లేకపోతే చిన్న చిన్న పిల్లలకి చదువుకునే పుస్తకాల్లో ఒక పుస్తకం. అది ఎంత అంటే భయంకరమైనటువంటి విషయం అది. అంటే ఇండైరెక్ట్ గా ఏమి ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే జెండర్ అనేది ఇట్ ఈస్ నాట్ బయోలాజికల్, ఇట్ ఈస్ థియలాజికల్. యూ కెన్ చూస్ వెదర్ యూ వాంట్ టు బి ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. మీ పక్కనే ఉన్నటువంటి కెనడా రాష్ట్రంలో ఒక స్త్రీకి ఒక చైల్డ్ పుడితే ఆమె ఏమందంటే నేను నా చైల్డ్ యొక్క జెండర్ ని ఎవరికి నేను చెప్పను, జెండర్ న్యూట్రల్ అట్మాస్ఫియర్ లో నా చైల్డ్ ని పెంచుతాను, పెద్ద అయిన తర్వాత షీ డిసైడ్స్ ఫర్ హర్ సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్ వెదర్ మై చైల్డ్ వాంట్స్ టు బి ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. సో ఇది చాలా బెస్ట్ వే పెంచటము, ఎందుకంటే నేను ఆ చైల్డ్ యొక్క ఫ్రీడమ్ కి చాలా ఎక్కువ పెద్దపీట వేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆమె పేరు కూడా ఏం పెడుతుందంటే ఆ చైల్డ్ కి స్ట్రామ్ అంటే తుఫాన్ అని పెట్టి పెడుతుంది. ఆ తుఫాను పేరేమో గానీ ఇది పెద్ద జెండర్ స్ట్రామ్ అని తీసుకొచ్చింది. అంటే దేవుడు సృష్టిలో పెట్టినటువంటి స్థిరాంకం స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అన్నటువంటి దాన్ని ఛాలెంజ్ చేసే విధంగా, అన్నటువంటి దాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఓ దేవా నువ్వెవరివి నా జెండర్ ని నిర్ణయించడానికి, నేను నిర్ణయించుకుంటాను. హౌ ఐ ఫీల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మై ఫ్రీడమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నేను డిసైడ్ చేసుకుంటాను నువ్వు కాదు అని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా చేయెత్తడం కాదా ఇది? అంటే దీని వెనక సాతాను యొక్క ప్లాన్ ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ యు ఆర్ బార్న్ బట్ హౌ యూ ఫీల్ ఇన్ సైడ్. ఈ విధమైనటువంటి భిన్నమైనటువంటి భావనను ప్రమోట్ చేయటం మాత్రమే కాకుండా ఈ పుస్తకాన్ని చదివే పిల్లలను తమ ఐడెంటిటీ గురించి కన్ఫ్యూజన్ లో కూడా నెట్టివేసేదిగా. శస్త్రచికిత్స ద్వారా రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా జెండర్ ని మార్చుకొని మరి ఇదైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ మర్సీ సారా మేరీల్యాండ్ లో ఉంటారు. తను మంచి హాస్పిటల్లో డాక్టర్. తను చాలా విషయాలు నాకు చెప్తూ ఉంటది అనమాట. నాకు ఏదైనా డౌట్ వస్తే తనతో నేను క్లారిఫై చేసుకుంటాను. ఇంకేదైనా ఫర్దర్ లైట్ కావాలంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇస్తుంది. ఈ జెండర్ చేంజింగ్ దాని గురించి కనీసం ఒక 4-5 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. తన దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు హీ రాయాలో తెలియదు, షీ రాయాలో తెలియదు, అంటే వాళ్ళని అడగాలన్నమాట. హీని గనక షీగా అడ్రస్ చేసినా, షీని గనక హీగా అడ్రస్ చేసినా చాలా అది పెద్ద క్రైమ్ అవుతుంది అనమాట. అంటే డిస్క్రిమినేట్ చేయటం లేకపోతే వాళ్ళని డిజానర్ చేసినట్లుగా ఇది అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది వాళ్ళని ధైర్యంగా మేము ట్రాన్స్ సెక్షువల్స్ అని ప్రకటించుకుంటున్నారు. సాధారణంగా స్త్రీ పురుషులా, పురుషుడు స్త్రీలా మారాలని భావించడాన్ని మనం ట్రాన్స్ సెక్షువాలిటీ అంటున్నాము. శస్త్రచికిత్స లేదా ప్లాస్టిక్ సర్జరీస్ వీటన్నిటి ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పుట్టుకతో వాళ్ళకి సంక్రమించినటువంటి జెండర్ ని మార్చుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి జెండర్ ని ఎన్నుకొని జీవిస్తున్నారు. వీళ్ళనే మనం డ్రాగ్ క్వీన్స్ అని, మగవాళ్ళని, మగ ఆడవాళ్ళని, షిమ్స్ అని, షిమ్స్ అంటే షీ ప్లస్ హిమ్ అనమాట, అతడామెలు, వీళ్ళంతా ఈ కోవకు చెందుతారు. దీన్నే మనం ఏమనొచ్చు అంటే జెండర్ బెండర్స్ లేదా లింగ మార్పిడితరం. డ్రాగ్ క్వీన్స్, షీ మేల్స్, హీ షీస్, హీ షిమ్స్ ఇదంతా కూడా ట్రాన్స్ జెండర్ లేదా జెండర్ బెండర్ జనరేషన్ అని చెప్పేసి అనొచ్చు. సో కెనడా అక్క రవి హియర్ ఒక క్వశ్చన్ అక్క. నేను అంటే ఈ మధ్య కొన్ని మెసేజ్లు విన్నాను ఇండియా నుంచే. ఒక ట్రాన్స్జెండర్ దేవుని గురించి చెప్తూ నసంపుకుల్ని ట్రాన్స్జెండర్స్ అంటారని చెప్పి, అంటే చాలా మంది పేరు కూడా చెప్తాను, చెప్పొచ్చు లేదో ఆమె పేరు అతను తెలుసు, దానిలో ఇది కూడా వస్తా ఉంది కదా, అంజలి అని. ఈ మధ్య మొన్న ఒక 2 weeks కిందట నేను విన్నప్పుడు తను నసంపుకుల వల్ల, అదే మనం ఇదే వాక్యాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనుషుల వల్ల నసంపుకులు దేవుని కొరకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళనే ట్రాన్స్ జెండర్స్ అనేది ఆమె బైబిల్ తీసుకొని వాక్యం చెప్పింది ఒక మీటింగ్ లో. సో ఇది ట్రాన్స్ అంటే నేను అదే ఇంప్రెషన్ లో ఉన్నాను, ఉండొచ్చేమో అని. కాదు అసలు ఆమె మాట్లాడేది వేరు, మనం మాట్లాడుతున్నది అసలు వేరు. నపుంసకత్వం వేరు. అన్ని అవయవాలు చక్కగా ఉండి మేల్ గా గానీ ఫీమేల్ గా గానీ పుట్టినటువంటి వాళ్ళు విల్ఫుల్ గా మేము సైకలాజికల్ గా లోపల ఇలా ఫీల్ అవుతున్నాం కాబట్టి వీ వాంట్ టు చేంజ్ అవర్ జెండర్.
తను చెప్పింది అదే, లోపల ఫీలింగ్ ఇలా ఉంటది, కానీ తను ఆ ఫీలింగ్ ను ఈ నసంపులకు మ్యాప్ చేసి వాక్యం చెప్పింది. అది నేను ఫస్ట్ లో నేను కూడా అలాగే అనుకున్నాను, ఉండొచ్చేమో అని. తర్వాత దాని గురించి ఒక రోజు ఏమన్నా మోర్ డిస్కషన్ ఏమన్నా ఉంటే చెప్తారా? చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సువార్తకి ఎలా టై అవుతున్నాయి, అసలు గాస్పుల్ ని ఏ విధంగా ఇవి డిస్టార్ట్ చేయటం మాత్రమే కాకుండా ద బ్యూటీ ఆఫ్ గాస్పుల్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అసలు ఇండైరెక్ట్ గా ఇది సువార్తకి ఏ విధంగా అటాక్ కూడా నేను చూపించబోతా ఉన్నాను. యూ నీడ్ టు బి పేషెంట్ విత్ మీ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. నేను కాకినాడలో నపుంసకులకి ఒకసారి క్రిస్మస్ పెడితే కాకినాడలో జాయ్ సాంబెన్ని గారు అని వాళ్ళ చర్చిలో అన్నమాట. ఆ రోజు నన్ను వాక్యం చెప్పని అడిగారు. నపుంసకులకు క్రిస్మస్ మీటింగ్ పెట్టి వాక్యం చెప్పంటే వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నా. అప్పటికే నేను ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో నుంచి జెండర్ గురించి, బీయింగ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ అనే దాని గురించి చాలా విషయాలు చదువుతా ఉన్నాను. అప్పుడు ఆదికాండం 1 తీసుకొని మనందరం కూడా దేవుని పోలిక స్వరూపం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు అక్కడ ఫస్ట్ చాప్టర్ లో ఉంది కదా, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. సో హూ ఎవర్ యు ఆర్, నంబర్ 1 మీరందరూ కూడా దేవుని పోలిక స్వరూపం. ఆ తర్వాతే జెండర్ అనేది వస్తుంది. మొట్టమొదట ఉన్నది ఏంటంటే మానవుల గురించి చెప్తూ దేవుని పోలిక స్వరూపం. అయితే ఆ తర్వాత మేల్ ఫీమేల్, మీకు అంటే యు ఆర్ నైదర్ మేల్ ఆర్ ఫీమేల్, అంటే సమాజం మేల్ గా గానీ ఫీమేల్ గా గానీ మిమ్మల్ని గుర్తించదు అన్నటువంటి విషయం మీకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. అయితే సెకండరీ థింగ్ అది. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని పోలిక స్వరూపం. కాబట్టి లోకంలోనికి పాపం వచ్చినప్పుడు మానవులంగా మనం ఆ పోలిక స్వరూపం కోల్పోయాము. మరలా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనకి ఆయన పోలికలోనికి మార్చబడతాము. తర్వాత పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఫిజికల్ బీయింగ్స్ కుండే మేల్ ఫీమేల్ ఇవేమి ఉండవు కదా. మనం చూస్తాం కదా దేవదూతల విషయంలో, వాళ్ళంతా కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వాళ్ళే ఉంటారని. ఆ విధంగా తీసుకుని వచ్చి జెండర్ అనేది నెక్స్ట్ ఎట్లా సెకండ్ కేటగిరీ అవుతుంది. ఇప్పుడు జెండర్ విషయంలో వాళ్ళకి ఏమి కన్ఫ్యూజన్ లేకపోతే అసలు ఏంటి అనేది ఉన్నా కూడా స్టిల్ హౌ దే ఆర్ వెరీ ప్రెషియస్, స్టిల్ దే ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అలాంటి నపుంసకులు షండు నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు అని పాత నిబంధనలో ఉన్న విషయాలు. తర్వాత ఫిలిప్ నపుంసకునితో సువార్త మరి ప్రకటిస్తే అతను ఆఫ్రికాకి సువార్తను తీసుకుని వెళ్ళటం, ఈ విషయాలన్నీ కూడా చెప్పి గాస్పుల్ క్లియర్ గా ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. సో నపుంసకత్వం వేరు, హిజ్రాలు వేరు. అది కాదు మనం మాట్లాడుతున్నది. లింగ మార్పిడి తరం, జెండర్ బెండర్స్, ట్రాన్స్ జెండరిజం. జెండర్ ఈజ్ నాట్ బయోలాజికల్, ఇట్ ఈజ్ సైకలాజికల్ అని వాదించే తరాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. దాని యొక్క నేనేమంటానంటే అసలు జెండర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బయోలాజికల్, ఇట్ ఈస్ డీప్లీ థియోలాజికల్. దేర్ ఈజ్ థియాలజీ బిహైండ్ జెండర్. మానవుల్ని సృష్టించినప్పుడు దేవుడు మేల్ గాను ఫీమేల్ గాను ఆయన సృష్టించాలి అని అనుకోవటం దేవుని యొక్క సంకల్పంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. సో కొన్ని కంట్రీస్ పాస్పోర్ట్స్ కూడా మేల్ ఫీమేల్ ఇంకా నిర్ణయించుకోలేదు, ఇన్ డిటర్మైన్ లేదా అన్స్పెసిఫైడ్ అనే దాంతో కూడా మనం పాస్పోర్ట్స్ ఇవ్వటం చూస్తున్నాం. ఈవెన్ రైల్వే రిజర్వేషన్స్ లో కూడా మేల్ ఫీమేల్ తో పాటు థర్డ్ కేటగిరీ కూడా వస్తా ఉందన్నమాట. అంటే దేవుడు సృష్టిలో పెట్టినటువంటి మొట్టమొదటి స్థిరాంకమైనటువంటి జెండర్ మీద చాలా జెండర్ వార్స్ జరుగుతూ ఉంది. ఇంతకు ముందు వరకేమో మేల్ షావనిజం ఉంటే ఆ తర్వాత ఫెమినిజం వస్తే, అసలు ఇప్పుడు మేల్ షావనిజం ఫెమినిజం అసలు పక్కన పెట్టి అసలు ముందు అసలు ప్రామినెంట్ గా అంటే బేసిక్ అయినటువంటి జెండర్ నే ప్రజలు ప్రశ్నిస్తా, దేవుడా నువ్వు కాదు నా జెండర్ ని నిర్ణయించేది, నేను నిర్ణయించుకుంటాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీని గురించి మీరు రీసెర్చ్ కానీ ఆర్టికల్స్ కానీ లేకపోతే చదివి ఉంటారు కదా. అమెరికాలోనే అంటే రీసెర్చ్ ఏం చెప్తా ఉందంటే ఒక మదర్ తన జెండర్ ని మ్యాన్ గా మార్చుకుంటే, కుమారుడేమో డాక్టర్ గా మార్చుకుంటే, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధాలు జరిగి అండర్స్టాండింగ్ లో లోపం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట. చాలా కేసెస్ సూసైడ్ తో ఎండ్ అవటము. ఆ జెండర్ ని మార్చుకున్నటువంటి వాళ్ళు కొత్తగా ఎంచుకున్న, వాళ్ళ ఇష్టానుసారంగా ఎంపిక చేసుకున్నటువంటి జెండర్ లో ఇమ్మడలేక మళ్ళీ భయంకరమైనటువంటి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయి ఆ తర్వాత సూసైడ్ తో ఎండ్ అయినటువంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది రీసెర్చ్ ఆర్టికల్స్. అంటే అసలు ఏంటి ఈ రోగం ఏంటి, లేకపోతే దీన్ని ఏమనాలి అసలు మనం
జాడ్యం అనాలా, రోగం అనాలా, లేకపోతే విపరీతమైన ధోరణి అనాలా, లేకపోతే దేవుడు పెట్టినటువంటి సరిహద్దురాలను తొలగించడానికి మానవులు చేసే విఫల ప్రయత్నాలు అనాలా, లేకపోతే సువార్త సత్యాన్ని డిస్టార్ట్ చేయడానికి సాతాను పెట్టినటువంటి ప్రోగ్రామ్ లో పునాదుల్ని బేసిక్స్ నుంచి ఏ విధంగా సాతాను స్పాయిల్ చేస్తుందని చెప్పేసి అనుకోవాలా, ఎలా అనుకోవాలి? రెండో స్థిరాంకంలోనికి మనం వద్దాము. దీని గురించి మళ్ళా క్వశ్చన్స్ మనం టేకప్ చేద్దాం. నేను జస్ట్ ఇది ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మిగిలిన టైం అంతా కూడా క్వశ్చన్స్ కే ఇస్తాను. రెండో సృష్టి స్థిరాంకం ఏంటంటే వివాహానికి సంబంధించింది. దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించాలి అనుకుని ఆయన అనాదికాల సంకల్పంలోని ఆయన సంకల్పించి మొట్టమొదటి పురుషుని చేసి ఆ పురుషుని చేసిన కొంతకాలానికి ఆయన ప్రక్కటెముకలో నుంచి స్త్రీని నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆదాము దగ్గరకు తీసుకుని వస్తే ఆదాము ప్రక్కటెముకలో నుంచి సృష్టించబడుతున్నటువంటి స్త్రీ, సృష్టించబడబోతున్న స్త్రీ క్రీస్తు గాయాల్లో నుంచి ఉద్భవించబోతున్నటువంటి సంఘానికి ముందు గుర్తుగా వివాహం అనే పవిత్రమైనటువంటి నిబంధన ద్వారా ఆదాముతో ఏక శరీరంగా మారే ప్రక్రియను దేవుడు నిర్ణయిస్తే దానిని త్రోసివేసి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు ఉండి అసహజమైన శరీరక సంబంధాన్ని కూడా సహజమైన బంధంగా చిత్రీకరించి అలాంటి వివాహాలను చట్టబద్ధం చేయటం పతనమైపోయినటువంటి మానవుల పాపానికి పరాకాష్ఠగా ఇంకేంటి చెప్పండి? అసలు ఐడెంటిటీ లెవెల్లోనేమో మేలు ఫీమేల్ ఓ దేవుడా నువ్వెవడు చెప్పేది నేను నిర్ణయించుకుంటానంటున్నారు. అదైపోయిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ హీ క్రియేటెడ్ దెమ్ అని చెప్పి చక్కగా వివాహం స్త్రీ పురుషుల మధ్య దేవుడు నిర్ణయించి పెడితే ఆ స్థిరాంకాన్ని సరిహద్దురాలను కూడా తీసివేసి ఇది కూడా వివాహం అంటున్నాం, ఇది కూడా వివాహం అంటున్నాం. ఇంకా మూడోది కుటుంబంలోకి వస్తే కుటుంబం త్రిత్వం యొక్క రిఫ్లెక్షన్. త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంఘం త్రిత్వంలో ఉన్నటువంటి పోలిక, అంటే కుటుంబం త్రిత్వం యొక్క ప్రతిబింబం. త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి పనిచేసే విధానానికి, కుటుంబంలో భార్యాభర్తలు బిడ్డలు కలిసి పనిచేసే విధానానికి చాలా దగ్గర పోలిక ఉంది. ఫ్యామిలీ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ. కుటుంబం త్రిత్వం యొక్క ఒక ప్రతిబింబం, అంతేకాకుండా కుటుంబం సంఘం యొక్క ఒక సూక్ష్మ రూపం కూడా. కుటుంబం త్రిత్వానికి ప్రతిబింబం, సంఘానికి సూక్ష్మ రూపం. అలాంటి కుటుంబాలు అంటే తండ్రి తల్లి వారి నుంచి బిడ్డలు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే వివాహంలో భర్త అధికారం క్రింద భార్య పనిచేయటము, త్రిత్వంలో తండ్రి చిత్తానికి కుమారుడు విధేయత చూపించి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం చక్కని పోలికలు చూస్తాం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడు అని చక్కని హైరార్కీ, ఆర్డరు, బ్యూటీ దేవుడు నిర్ణయించి పెడితే దాన్ని తికమక చేసేసి ఇది కూడా మనం ఫ్యామిలీ అంటున్నాం, ఇది కూడా ఫ్యామిలీ అంటున్నాం. మళ్ళీ ఫ్యామిలీ డిజిగ్నేషన్ ఇచ్చుకోవటం కోసం పేరెంట్ 1, పేరెంట్ 2, ఇక్కడ కూడా పేరెంట్ 1, పేరెంట్ 2. సంఘ సంస్కరణ అనంతర అంటే 500 సంవత్సరాల సంస్కరణ అయిపోయిన తర్వాత క్రైస్తవ సంఘం చాలా సవాళ్ళను ఎదుర్కొంది. ఈ సవాళ్ళలో నేను అనుకుంటాను ఈ సంస్కృతి పరంగా వచ్చినటువంటి సవాళ్లు చాలా ప్రామినెంట్. అంటే అసలు సంస్కృతులు శిథిలం చేయటమే కాదు, కుటుంబాలను పతనం చేయటమే కాదు, అసలు దేశాలని చాలా కన్ఫ్యూజన్ లోనికి సమాజాలను నెట్టేసేగా ఉన్నాయి అన్నమాట. తాత్విక పరంగా మనం ఫేస్ చేసేము, దైవజ్ఞాన పరంగా ఫేస్ చేసేము, రాజకీయ పరంగా, నైతిక పరంగా, మతపరంగా, ఆ తర్వాత ఇన్స్టిట్యూషనల్ గా, సంఘ పరంగా, సిద్ధాంత పరంగా, తర్వాత మినిస్ట్రీ పరంగా, ప్రాక్టికల్ గా కూడా చాలా సమస్యలు సవాళ్లు మనం ఎదుర్కొంటూనే ఉంది. అయితే నేను అంటాను వీటన్నిటిలో కూడా ఈ సంస్కృతి పరంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సవాలు ఇది చాలా ప్రాముఖ్యమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సవాళ్ళన్నీ కూడా పెను తుఫానుల రూపంలో మనల్ని చుట్టుముట్టి మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక, విశ్వాస, పరిచర్య జీవితాలను చిన్నభిన్నం చేస్తాం. ఇక్కడ మనం ఆగి కొంచెం ఆలోచించిన తర్వాత నోవహు దినాల్లోనికి మనం వెళ్తాం, లోతు దినాల్లోనికి మనం వెళ్తాం. నోవహు దినాలు, లోతు దినాల్లో ఏం జరిగిందో మనం చూస్తాము. ఫ్యామిలీకి, ఆ తర్వాత వివాహానికి, ఆ తర్వాత న్యాచురల్ గా మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య ఉండే రిలేషన్షిప్స్ కి ఈ రోజున ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాము. ప్రభువు నోవహు దినాలను జ్ఞాపకం చేసుకోండి అని అంటంలో మనకి ఏమి హెచ్చరిక ఇచ్చారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాం. ఇక్కడ నేను ఆపుతాను. నౌ ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. క్వశ్చన్సే కాదు, మీరు ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా చేయొచ్చు, ఇంకా ఏమైనా కలపాలన్నా కూడా కలపచ్చు. అంటే ఏమంటారు, కందిరీగల పట్టుని నేను కదిలిచ్చాను. ఇక ఇవన్నీ కూడా మస్తిష్కాన్ని మీకు అంటే ట్రబుల్ చేస్తా ఉంటాయి. బట్ లెట్ us టాక్.
ఇది అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా సమస్య. Yeah, I will say something. Not only this is individual choice, the government is encouraging. అదే ప్రాసెస్ భయంకరమైన బాధ. And some liberal churches are encouraging in this country. So the family is under attack now. So there's a false gospel. The gays justify their gospel message, and transgender messages are, they justify everything, So it's a false gospel. Already Paul wrote about that, Be careful, about the false preachers would come. And so that is, my point is, family is under attack. It wants to destroy God's creation. System of marriage is under attack. కుటుంబం అటాక్ కింద ఉంది, వివాహ వ్యవస్థ అటాక్ కింద ఉంది, అసలు మన వ్యక్తిత్వం కూడా అటాక్ కిందకు వచ్చేసింది. Yeah. And another thing is, they had conducted some studies, collected the statistics of why there are a lot of divorces in Christian families. So when they compare these to non-Christians, non-Christians are doing cohabitation. They are not getting married, living. They are living together. So that is why it shows that Christians are, 50% of the Christians are divorced, That's the thing, that's comparison. So again, this is one of the things that the Satan is, really attacking the families. So people are falling for that. That's, destroying. అంటే దేవుడు, థ్యాంక్ యూ బ్రదర్, దేవుడు సృష్టిలో పెట్టినటువంటి స్థిరాంకాలు అంటే వ్యక్తిత్వం దగ్గర నుంచి ఎలా అటాక్ జరుగుతుందో మనం ఒకసారి గమనించాలి. వ్యక్తిత్వాన్ని అటాక్ చేస్తూ మేలు కాదు ఫీమేల్ అనేది దేవుని చాయిస్ కాదు, ఇది నీ చాయిస్. యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. హౌ యూ ఫీల్ ఇన్ సైడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ హౌ యూ ఆర్ బోర్న్. అదొకటి. రెండోది వివాహం, దేవుడు ఏర్పరిచినటువంటి పవిత్రమైన వ్యవస్థ. ఇది ఎప్పుడు మొదలైంది? భారతదేశంలో కూడా September 6th చాలా భయంకరమైనటువంటి బ్లాక్ డే అన్నమాట. మీకు September 11 అలాగా అది మరి టెర్రరిజం, మరి ఇండియా కంట్రీని చేసినటువంటిది. అయితే ఇక్కడ మోరల్ గా ఒక పెద్ద బ్లాక్ డే అన్నమాట. ఏం చేసిందంటే సుప్రీం కోర్టు డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ చేసేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ షాక్ లో నుంచి రాకటానికి బయటికి రాకముందే డీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ కూడా చేసింది. అంటే అసలు మోరల్ ఫ్యాబ్రిక్ ఇదవటమే కాదు, సిస్టమ్స్ ని కొలాప్స్ చేయడానికి ఈ రూల్స్, ఈ లీగలైజేషన్స్ ఏ విధంగా ఇదవుతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కలిసి ఏ రీతిగా మనిషి కుమారుని దినాల్లోనికి మనం ఆల్రెడీ వచ్చేసేము అన్నటువంటి సంకేతాలను ఇస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలనేది నా యొక్క ప్రధానమైనటువంటి విషయం. That's right. అండ్ డెవిల్ అటాకింగ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్ అనేది ఆ రోజుల్లోనే కాదక్క, ఇప్పటికీ కూడా ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అ లాట్. ఇంకెక్కువ ఉందిరా, ఇంకా ఎక్కువ ఉంది. అండ్ వర్స్ 5 లో యాక్చువల్లీ వర్స్ 5 and 6 చూస్తే జెనసిస్ 6 లో లైక్ అక్కడ ఉంటది కదా, దెర్ ఈస్ గ్రేట్ వికెడ్నెస్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ అని. తర్వాత వర్స్ 6 లోనేమో ద లార్డ్ రిగ్రెటెడ్ దట్ హీ హ్యాడ్ మేడ్ హ్యూమన్ బీయింగ్స్ అని ఉంటది. సో అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయిన స్టేట్ లో ఉన్నారో ఈ 6th వర్స్ చూస్తే అర్థమవుతుంది అనిపిస్తుంది అక్క. అంటే గాడ్ క్రియేషన్ చేసి ఇట్ ఈస్ గుడ్ అన్న ఆయన ఫ్యూ చాప్టర్స్ తర్వాత ఐ రిగ్రెటెడ్ దట్ ఐ క్రియేటెడ్ అన్నారు కాబట్టి హౌ మచ్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ అనేది కనిపిస్తుంది. అవునమ్మా, థ్యాంక్ యూ. అంటే దేవుడు అట్ ఎవ్రీ లెవెల్ ఆయన పెట్టిన సిస్టమ్స్ మొత్తాన్ని ఎలా హ్యూమన్స్ మెడిల్ చేయడానికి ట్రై చేస్తున్నారో మనం చూడాలి. ఇప్పుడు మనకి ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో మనం మ్యాథ్స్ లో మనకి ఈక్వేషన్స్ వేసేటప్పుడు కాన్స్టెంట్ యొక్క వాల్యూ కరెక్ట్ గా వేస్తేనే మనకు సమాధానం వస్తుంది. లేకపోతే ఏమవుతుందంతా కన్ఫ్యూజన్, కేయస్. కాన్స్టెంట్స్ మారవు కదా. మేల్ అండ్ ఫీమేల్ హీ క్రియేటెడ్ దెమ్. అయితే యూనక్స్ ఉన్నారంటే అది చెప్తున్నా కదా చాలా తక్కువ పర్సెంట్. దట్ ఈస్ ద బయలాజికల్ మిస్నామ్. దట్ ఈస్ వీఆర్ నాట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇట్. శుభ్రంగా అన్ని అవయవాలు సరిగా ఉండి జన్మించి మంచిగా ఉన్నటువంటి వాళ్ళు జెండర్ అనేది నా యొక్క చాయిస్, నేను నిర్ణయించుకుంటాను, దేవుడు కాదు నిర్ణయించాల్సింది అని దానికి మరి వ్యతిరేకంగా మరి హౌ ఐ ఫీల్ ఇన్సైడ్ మై సైకాలజీ
అది దాన్ని తీసుకొని అసలు జెండర్ అనేది థియలాజికల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ బయలాజికల్, ఇట్ ఈస్ సైకలాజికల్ అనే వాదన అసలు ఏంటి, దాన్ని మనం ఆలోచించాలి. దీనిని భుజానేసుకొని చాలా మంది ప్రమోట్ చేస్తారు, ఇది పెద్ద ఒక వాదం లాగా తీసుకొని ఈ విధంగా పిల్లల్ని పెంచడం అనేది చాలా గొప్ప విషయం, లేదా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటి అసలు? ఇండైరెక్ట్ గా ఏ విధంగా ఇది సంస్కృతిని, తర్వాత సువార్తను, కుటుంబాలను, వివాహ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఆలోచించాలి. పిల్లలకి ఇలాంటి చెప్పండి. నో, యాక్చువల్లీ ట్రాన్స్జెండర్స్ మధ్య కొంతమంది క్రిస్టియన్స్ కూడా సేవ చేస్తున్నారు కదా అక్క. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ట్రాన్స్జెండరిజము, నపుంసకత్వము, ట్రాన్స్జెండరిజము కన్ఫ్యూజన్ వస్తుందమ్మ. ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు బయోలాజికల్ గా వాళ్ళకున్నటువంటి జెనెటిక్ కోడ్ లో మార్పులు అంటే మ్యూటేషన్స్ రావటం వల్ల ఉండేవాళ్ళు వేరు. కానీ మనం మాట్లాడుతున్నది ట్రాన్స్జెండరిజం అనేది అసలు వేరు. దీన్ని మనం జెండర్ బెండర్స్. ఓకే, సో బై నేచర్ వచ్చింది, ఇదేమో బై చాయిస్ వెళ్ళి చేసుకున్నది. రైట్, బై నేచర్ కూడా కాదురా, బై బర్త్ వాళ్ళకి. ఓకే ఓకే, బై బర్త్ దే ఆర్ నాట్ బోర్న్ ఎయిదర్ యాజ్ మేల్ ఆర్ యాజ్ ఫీమేల్. అంత జెనెటిక్ కోడ్ లో మిస్ అని అంటున్నాను కదా, ఇక వాళ్ళ చాయిస్ కాదు అది, ఇక వాళ్ళ చేతుల్లో కూడా ఏమి లేదు. Okay, this is Janagudi from Delaware. Yes, yes, yeah. Janagudi, yes. Yes. I wanted to talk a couple of points here. Okay. So the first point is like when there was a male dominance across the world in the centuries in the early days. So people take it as a something religious. The people religious practice, it is wrong. There are developed communities and society, civilization increase. As a result of that, they fought for the feminism. Okay. And then after that, they thought, okay, they went into the confusion to make male and female equal stand. They went into confusion and they wanted to deny that gender. Okay. So here I have one point actually. So ఈ డామినెన్స్ అనేది, అథారిటీ అనేది, ఐ డు నాట్ బిలీవ్ ఇట్ ఈస్ గాడ్ ఈస్ గివింగ్ అథారిటీ ఫర్ ఎ మ్యాన్ టు రూల్ ద వైఫ్. ఓకే, అది స్క్రిప్చరల్ కాదనుకుంటున్నాను నేను. యాక్చువల్ గా మీరు ఇంకో పాయింట్ చెప్పారు ఏంటంటే ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అనే దాంట్లో దేర్ ఈస్ నో హైరార్కీ, బట్ దేర్ ఈజ్ ఎ ఆర్డర్ అండ్ బ్యూటీ ఇన్ దాట్. దేర్ ఈస్ నో హైరార్కీ, దేర్ ఈజ్ ఎ హైరార్కీ. Then the Father is a big God and the Son is a smaller God and the Holy Spirit is a smaller God. And it collapses the theology of doctrine of theology and sovereignty of lot of attributes of God. I mean, we cannot defend. So there is a order. I mean, we have been discussing, debating this one in our PF programs many years. So there is a like that. There is a order in the family. The husband is the head and wife is next to husband, but there is no hierarchy, but both are in the same level. They don't rule one another. Like husband, what God told husband, wife, God told wife, submit to your husband. But what God told to husband, love your wife in Christians. Like there are 2 points here, right? The LT uncle says, which is easier, just submitting to husband is easier or loving wife is easier? Which one is easier? Like the LT uncle says. So basically both are in the same level. If we take a different stand saying that husband is the role of our wife, then our religion, our theology, everything, they will say we are the outdated people and not civilized. Yeah, that is one point. Also, Akka was asking earlier question, like some churches are working among the transgender and any people who are not a male or female. So here, what LT uncle says, we should love everybody irrespective of what they believe, what they follow, what they do. We have to preach the gospel to everybody, irrespective of what they are doing. We want to save everybody. Yeah, that is my point. Yeah, only 2 points. Thank you. Yeah, definitely. We will talk about it maybe next week, Joshua.
హౌ యాక్చువల్లీ దాన్ని మనం ఏమంటున్నామంటే ఇన్ ట్రినిటీ, త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు హౌ దే ఆర్ రిలేటెడ్ టు అంటే ద ఆర్డర్, దాన్ని మనం ఏమంటున్నామంటే డైనమిక్స్ ఇన్సైడ్ హోలీ ట్రినిటీ, ఆంటలాజికల్ ఈక్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఫంక్షనల్ డిఫరెన్సియేషన్ విత్ హైరార్కీ. సో మనం మెయిన్ లైన్ థియాలజియన్స్ తీసుకుందాము, తర్వాత నువ్వు చెప్తున్నటువంటి దాని మీద కూడా తీసుకుందాము. అక్కడ నుంచి ఎట్లా ఫ్యామిలీకి ఆ తర్వాత చర్చికి మోడల్ వస్తుందో కూడా మనం చూద్దాము. సో దానిని నేను నెక్స్ట్ వీక్ నేను ఇచ్చేస్తాను. డెఫినెట్ గా హోమోసెక్షువల్స్ అయినా లెస్బియన్స్ అయినా అవన్నీ మనం ఎవరినైనా ప్రేమించాల్సింది. నేను ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గురించి నేను దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే హౌ యాక్చువల్లీ దిస్ ఈజ్ డెట్రిమెంటల్. దేవుడు ఏర్పరిచినటువంటి సిస్టమ్స్, క్రియేషన్ లో దేవుడు పెట్టినటువంటి కాన్స్టెంట్స్ మొత్తాన్ని మానవుడు తొలగించాలి, సరిహద్దురాలు తొలగించాలి అని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏ విధంగా సువార్తకి గొడ్డలు పెట్టవుతుంది, ఏ విధంగా క్రిస్టియన్ ఫ్యామిలీని, కల్చర్ ని, సొసైటీని, స్టేట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత అసలు మనం ఉన్నటువంటి దినాలని మనం అర్థం చేసుకోవటానికి దాన్ని నోవహ దినాలకి ఆ తర్వాత లోతు దినాలకి మనం టై చేయాలి అంటే ఏమి మనం చూడాలి, ఈ రోజున మన దినాల్లో జరుగుతున్న విషయాలు అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు లోతు దినాల్లో మనం చూసినప్పుడు మనకు తెలుసు కదా సొదొమ యొక్క పాపం ఏంటనేది అక్కడ క్లియర్ గా ఉంది కాబట్టి మనకి కొంత అవగాహన ఉంది. కానీ ఈ ఆది కాండంలో ఇక్కడ విషయం ఏంటనేది చూడాలంటే ఇంకా కొంచెం మనం డీప్ గా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే గానీ అర్థం కాదన్నమాట. సో ఇప్పటి వరకు నేను 3 విషయాలు చెప్పాను. వ్యక్తిత్వానికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ హీ క్రియేటెడ్ దెమ్ అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంటే, స్త్రీగాను పురుషునిగాను సృష్టించడం అనేది దేవుని చాయిస్, అది కాదు దేవుని కాదు, నేను చాయిస్ చేసుకుంటాను. ఇట్ ఈస్ మై చాయిస్, ఇట్ ఈస్ హౌ ఐ ఫీల్ ఇన్సైడ్ అన్నటువంటి ఒక తరాన్ని చూస్తున్నాం. దాన్నే మనం జెండర్ బెండర్స్ అను, ట్రాన్స్ సెక్షువాలిటీ అను, అది ఒక ఆల్టర్నేటివ్ ఇదిలాగా తీసుకున్నాం. తర్వాత స్త్రీ పురుషుల మధ్య వివాహం అనే ఒక నిబంధన దేవుడు తీసుకుని వచ్చి ఒక కవనెంట్ గా సువార్తను చూపించడానికి ఒక షాడోగా దేవుడు పెడితే ఆ వివాహానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాం. కుటుంబం అనేది సంఘానికేమో మరి ముందు సూచనగా, ట్రినిటీకేమో రిఫ్లెక్షన్ గా దేవుడు పెడితే, త్రిత్వంలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి సంబంధం అటు కుటుంబంలోను ఇటు సంఘంలోను మరి దేవుడు కలిగి ఉండటానికి దేవుడు ఇచ్చేస్తే ఇప్పుడు దానికి కుటుంబానికి ఆల్టర్నేటివ్ ఫ్యామిలీస్ మనం చూస్తున్నాం. ఇవన్నీ నేనేమంటున్నానంటే సువార్త సత్యానికి, దేవుడు తన వాక్యంలో చెప్పినటువంటి వాటన్నిటికీ విరుద్ధమైనటువంటి మాత్రమే కాకుండా ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ డిస్ట్రాయింగ్ రాదర్ అటాకింగ్ ద బ్యూటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పుల్ అండ్ ఈవెన్ అటాకింగ్ ఇండైరెక్ట్ అటాక్ ఆన్ ద గాస్పుల్ అని చెప్పేసి అంటున్నాను. ఇది ఏ విధంగా గాస్పుల్ కి రిలేట్ అయ్యి ఉంది, గాస్పుల్ మీద ఇది ఎలా అటాక్ అవుతుంది, అది మనం ఇంకా కొంచెం ఆలోచించాలి. ట్రాన్సాక్షనల్ సిన్ అండి దేవుడి ప్రకారం? ట్రాన్సాక్షనల్ ఇస్ ఇట్ ఎ సిన్? డస్ గాడ్ జడ్జెస్? అంటే మీరు ఎందుకంటే మీ కాంటెక్స్ట్ లో జడ్జింగ్ అనే మాట చాలా జాగ్రత్తగా వాడాలండి. అందుకనే నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ మై వర్డ్స్. దేవుడు నన్ను స్త్రీగా పుట్టించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ నో ఐఎమ్ ఉమెన్ బట్ దెన్ ఐ ఫీల్ ఐఎమ్ ఇన్సైడ్ ఐఎమ్ ఏ మ్యాన్ అని చెప్పేసి నేను భావించి నా జెండర్ ని నేను మార్చుకోవటానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ నేను జెండర్ మార్చుకున్నాను అనుకోండి, నేనేమంటానంటే బైబుల్ డస్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అని అంటున్నాను. బికాస్ జెండర్ ఈజ్ నాట్ జస్ట్ బయలాజికల్, ఇట్ ఈస్ డీప్లీ థియలాజికల్, ఇట్ ఈస్ నాట్ సైకలాజికల్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే హౌ ఐ ఫీల్ ఇన్సైడ్ అనేది అసలు గ్రీక్ మిథాలజీ నుంచి వచ్చింది. దాని రూట్స్ కూడా మనం చూద్దాము. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే రైట్ నౌ బ్రదర్. అంటే దేవుడు డస్ నాట్ యాక్సెప్ట్ అన్నమాట, గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్. చేంజ్ చేసుకోవడం కరెక్ట్. గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్ అనేది దేవుడు ఎలాంటి పాపులైనా యాక్సెప్ట్ చేస్తారనేది చూసాం కదా. దేవుడు ఎలాంటి పాపులైనా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి మనం చూసాము. దేవుడు పాపుల్ని క్షమించడం యాక్సెప్ట్ చేయటం వేరు, ఇది దేవుని వాక్యానుసారమా కాదా అనేది వేరు. వ్యభిచారులను దేవుడు క్షమించట్లేదండి, చేస్తాను. మరి వ్యభిచారం దేవుని ఇదా? సిస్టర్ చెప్పండి. ఏం లేదు, డానియల్ పెళ్లి ఏమీ లేదు, ఆయన ఏంటి నపుంసకుడుగా చేయబడ్డాడు అని కొంతమంది వాదిస్తారండి. ఎందుకంటే ఈ రాజులు ఏం చేసేవాళ్ళంటే ఎస్తేరు గ్రంథంలో గాని తర్వాత
అక్కడ వాళ్ళు ఈ యొక్క రాణిలు అంటే హారం అంటారు కదా, వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఉండే వాటిని కావలి గాయటానికి మంచి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని నపుంసకులుగా చేసి జీవితాంతం వాళ్ళకి సీసీ కెమెరాలు లాగానో లేకపోతే షండులు అంటారు కదా, వాళ్ళని కావలి వాళ్ళుగా పెడతారన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు 3 విషయాలు అంటారు. కొంతమంది పుట్టుకతోనే నపుంసకులు అంటే డెఫినెట్లీ బయలాజికల్ గా డిఫెక్ట్ అంటే జెనెటిక్ మిస్నామ్. రెండోది నపుంసకులుగా చేయబడ్డ వాళ్ళు అంటే ఇది డేనియల్, ఆ తర్వాత ఇలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. మూడోది దేవుని రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేసుకున్న వాళ్ళంటే దే ఆర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఆల్ మెంటల్ అండ్ ఫిజికల్ అండ్ ఇమోషనల్ ఫ్యాకల్టీస్. బట్ దేవుని రాజ్యం నిమిత్తం తమను తాము కొన్ని విషయాలకి చచ్చినటువంటి వాళ్ళుగా ఎంచుకొని మేబీ సింగిల్ లైఫ్ లీడ్ చేసినటువంటి వాళ్ళు, పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు. ఆ రోజుల్లో కూడా డిజర్ట్ లో చాలా కమ్యూనిటీస్ ఉండేవాళ్ళు. డిజర్ట్ లో ఎస్సీన్స్ అని ఇట్లా కమ్యూనిటీస్ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు మెస్సియా రాకడ కోసం ఎదురు చూస్తూ వాళ్ళను వాళ్ళు నపుంసకులుగా భావించుకొని అంటే దేవుడు అట్లా ఎల్యూట్ చేశారు వాళ్ళకి. డిజర్ట్ కమ్యూనిటీస్ హూ ఆర్ లివింగ్ సింగిల్ లైఫ్ అండ్ హోలీ లైఫ్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ మెస్సియా అని చెప్పేసి వాళ్ళని ఎల్యూట్ చేసి మాట్లాడుంటారు. ఉదాహరణకు బాప్తిస్మిస్ యోహాను కూడా అలాంటి ఎస్సీన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అయి ఉంటాడని చెప్పేసి కొంతమంది బైబిల్ స్కాలర్స్ అభిప్రాయపడతారన్నమాట. కాబట్టి మనము మాట్లాడుతున్నటువంటిది వేరు, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయం వేరు. ఈ రెండింటిని మొట్టమొదటి మీరు డిఫరెన్షియేట్ చేయాలి మైండ్ లో అని చెప్పేసి అంటున్నాను నేను. హిజ్రాస్ వేరు, నపుంసకత్వం వేరు, బయలాజికల్ గా వచ్చినటువంటి దాని వల్ల జరిగేది వేరు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. మనం మాట్లాడుతున్నది టోటల్లీ డిఫరెంట్ థింగ్. ఐడెంటిటీ లెవెల్లో జెండర్ అనే దాన్ని వ్యక్తులు తమ సొంతగా నిర్ణయం తీసుకొని జెండర్ ని చేంజ్ చేసుకోవటం, లేదా జెండర్ బెండర్స్ లేదా ట్రాన్స్ సెక్షువల్స్. నపుంసకుల్ని దేవుడు క్షమించడం కాదు, నపుంసకులు పాపులే, మనము పాపులమే. వాళ్ళు మారుమనసు పొందాలంటే పాపాలు ఒప్పుకోవాలి, మనము ఒప్పుకోవాలి. సో వాళ్ళకి మనకి ఏ విధంగానూ దేవుడి దృష్టిలో తేడా లేదు, అందరం సమానమే. వేరే దిస్ పర్టికులర్ థింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను, అది వాట్ ఈజ్ ఇట్ అనేది. రెండోది అక్కడ నుంచి కుటుంబం దగ్గరకు వస్తే, వివాహం దగ్గరకు వస్తే హోమోసెక్షువల్ మ్యారేజెస్, ఆ తర్వాత కుటుంబం దగ్గరకు వస్తే హోమోసెక్షువల్ ఫ్యామిలీస్. అంటే ఈజ్ దిస్ గాడ్స్ ఆర్డర్ ఆర్ ఈజ్ దిస్ వాట్ గాడ్ ఆర్డైన్డ్ ఫర్ మ్యాన్ ఆర్ డిజైన్డ్ ఫర్ మ్యాన్? ఇక్కడ బేసిక్ గా ప్రతి పాయింట్ లో కూడా జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి, లేకపోతే లోపం ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం ఆలోచించాలి. నేను ఇంతలోపు మీరు దీని గురించి ఆలోచన చేస్తూ ఉండగా నేను ఒక్క విషయాన్ని మీకు వివరిస్తాను. బైబిల్లో కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అయి ఉంటారు అన్నటువంటి విషయము 3 సార్లు ఉంది బైబిల్లో. గమనించారండి? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అవుతారు అనే మాట బైబిల్లో ఎన్ని చోట్ల ఉందో చెప్తారా? ఆదికాండము 2:24 ఉంది నాకు. ఇంకా బైబిల్ ఇంకెక్కడన్నా ఉందా? జీసస్ క్రైస్ట్ కూడా చెప్పినట్టున్నారండి అది. జీసస్ క్రైస్ట్ కూడా చెప్పారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, 10వ అధ్యాయం 7వ వచనం. ఇంకా అసలు దీనికి తిరుగు లేదండి. స్త్రీయే, పురుషుడు మార్క్ అనుకుంటాను అక్క. మత్తయి సువార్త అన్నాను నేను, మార్కు సువార్త, సారీ, మార్కు 10:7 నుంచి. మార్కు 10:7 నుంచి చదువుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 7. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఏ కాంటెక్స్ట్ లో? విడాకుల కాంటెక్స్ట్ లో చెప్పారు. అక్కడ పాత నిబంధన ఆదికాండంలో తండ్రి అని దేవుడు చెప్పారు. ఏ కాంటెక్స్ట్? వివాహం అనే సందర్భంలో చెప్పారు. మళ్ళా మన పిల్లలప్పుడు అందరం చదువుతాం కదా ఎఫ్సీలకు రాసిన పత్రిక,
5వ అధ్యాయం, ఎఫెసీ 5:31. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. నేను వచనాన్ని గనక మనం అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు వేస్తున్నటువంటి 3 ప్రశ్నలకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను లేవనెత్తినటువంటి 3 ప్రశ్నలకి ఐడెంటిటీ, మ్యారేజ్, ఫ్యామిలీ, ఈ 3టికి కూడా కరెక్ట్ గా ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. అంటే ఒక విషయం బైబిల్లో 3 సార్లు ఉందంటే, ఒకసారి తండ్రి అయిన దేవుడు, మరొకసారి కుమారుడైన దేవుడు, మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు అదే విషయాన్ని గురించి నొక్కి వక్కాణించారంటే పాత నిబంధనలోను, సువార్తల్లోను, పత్రికల్లోను అది చాలా అద్భుతమైనటువంటి సత్యమై ఉన్నది. దీనిని మ్యారేజ్ గురించినటువంటి కాంటెక్స్ట్ లోనే జరిగింది. ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు, ఆ తర్వాత పత్రికల్లోనేమో వివాహం అనేది దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అన్నటువంటి కాంటెక్స్ట్ లో, మూడోదేమో దాన్ని సంఘానికి స్ట్రెచ్ చేసి పౌలు గారు అయితే నేను సంఘమును గురించి క్రీస్తుని గురించి చెప్తున్నాను, ఇది గొప్ప మర్మం అని చెప్పేసి అంటున్నారు. కొంచెం దాని మీద ఫోకస్ పెడదాము, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటి అనేది కనుక మనకి అర్థమైతే మనకి ఆ 3 విషయాలు అర్థమవుతాయి. ఇవాళ మన బైబిల్ స్టడీ ఎలా ఉందంటే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లాగా ఉంది. ముందేమో ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి, తర్వాత చివరికి ఉంటది అన్నమాట ఆన్సర్స్. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిందే, తల మనం కొంచెం బద్దలు కొట్టుకున్నంత ఆలోచించి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, తర్వాత సమాధానం చూసుకున్నప్పుడు నేను కరెక్ట్ చేశాను కదా అనుకుంటాను. సో టుడేస్ బైబిల్ స్టడీ ఈజ్ లైక్ ఎ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ద ఈక్వేషన్స్. నేను ఒక్క విషయం అడుగుతానండి. చెప్పండి. ఏం లేదు, పాత నిబంధనలో రాజులు దావీదు, సొలొమోను రాజు వీరంతా 700 మంది 100 మంది భార్యలను చేసుకున్నారు. అప్పుడు వీరు ఏక శరీరులై ఎలా ఉంటారండి ఇంతమంది భార్యలతో? అదేనండి, అంటే పాలిగమీ మరలా తీసుకొద్దాం. ముందు అసలు ఏక శరీరం ఏంటో తీసుకొచ్చిన తర్వాత, అప్పుడు వివాహం ఏంటో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దాని వరకు వద్దామండి. చాలా వ్యాలిడ్ ప్రశ్న, అది చాలా మంచి ప్రశ్న, చాలా వ్యాలిడ్ ప్రశ్న కూడా, తప్పకుండా దాన్ని ఆన్సర్ చేద్దాం. ముందు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరం అవుతారంటే మీ ఇంటర్ప్రిటేషన్ చెప్తారు, అందరూ మాట్లాడొచ్చండి. ఎందుకంటే ఈ భాగాన్ని చదవకుండా, ఈ భాగం మీద మనం బోధించకుండా ఏ పెళ్లి జరగదు కదా. మనందరి పెళ్లిలో కూడా దీన్ని మనం వినుంటాము, మనం అటెండ్ అయ్యే అన్ని మ్యారేజెస్ లో కూడా దీన్ని మనం వినుంటాము. దయచేసి దీని మీద మీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వరా. పురుషులైనా గాని స్త్రీలైనా గాని ఎవరైనా చెప్పొచ్చు. భర్తకి ఒకే భార్య ఉండాలండి, భార్యకు కూడా ఒకే భర్త. పర స్త్రీ మోహం గాని పర పురుషుని గాని మనసులో కూడా తెచ్చుకోకూడదని నా ఉద్దేశం. ఏక శరీరులై ఉందురు, వారి జీవితంలో ఇంకొకరు ప్రవేశించకూడదు అని. ఇంకా కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అవుతారు అనే దాన్ని పాత నిబంధనలో యేసుక్రీస్తు, పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పారు. నూతన నిబంధనలో మరి సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు. దాని అర్థం ఏంటో కొంచెం మనం దాని కాంటెక్స్ట్ లో నుంచి మనం ట్రై చేద్దాం. నేను పవర్ పాయింట్స్ తీయకుండా మీతో డిస్కషన్ లోనికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఐఎమ్ రిస్ట్రైనింగ్ మై సెల్ఫ్ అన్నమాట, ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాకుండా ఏదన్నా ఒక విషయం మిస్టరీ అన్నారంటే ఇది చాలా పెద్ద మర్మం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. Church is the bride and Christ is the bridegroom. Church is the bride and Christ is the bridegroom. So he left the church for us to take care of, you know. He left the church for us to take care of. Okay. Like a bride, you know, he left his bride. ఇంకా ఆ ఒక్క విషయం గురించి ఇంకా ఎవరన్నా 2-3 మాట్లాడతారా ప్లీజ్? This is Jannakuti.
కాంటెక్స్ట్ లో జీసస్ క్రైస్ట్ ఆయన చెప్పిన కాంటెక్స్ట్ లో డివోర్స్ గురించి చెప్పినప్పుడు ఆయన రివర్స్ లో చెప్పాడు, దే బికమ్ వన్ ఫ్లెష్ అండ్ వన్ బాడీ. అంటే వన్ ఫ్లెష్ వన్ బాడీ అయినప్పుడు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ బ్రేకింగ్ దట్ బాడీ ఇంటూ 2 pieces. దట్ ఈస్ మై పాయింట్. అంతే నాకు. దట్స్ యువర్ పాయింట్. ఓకే. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అవుతారు అనేది ఎవరి గురించి చెప్పబడింది? పురుషుడి గురించి అండి. పురుషుడి గురించి చెప్పబడింది. అంటే మొట్టమొదటి ఆదాము గురించి అయినా చెప్పబడింది అనుకుంటానండి. మొట్టమొదటి ఆదాము. మొట్టమొదటి వివాహం వారిదే కదా, వారిదే కాబట్టి వాళ్ళ గురించి చెప్పబడింది. తర్వాత ప్రతి వివాహానికి అది మనం చదువుతాం కాబట్టి మనందరికీ కూడా వర్తిస్తుంది. ఇంకా ఎవరికైనా వర్తిస్తుందా? అది ఇంకా ఎవరికైనా వర్తిస్తుందా? యాక్చువల్లీ ఫస్ట్ కొరింథియన్స్ లో ప్రాస్టిట్యూట్ తో యునైట్ అవ్వకూడదు, ఎందుకంటే వన్స్ యు యునైట్ విత్ హర్ యుల్ బికమ్ వన్ ఫ్లెష్ అని కూడా ఉంటది అక్క. సో వి నీడ్ టు వాచ్ విత్ హూమ్ వి ఆర్ యునైటింగ్ అనే పాయింట్ కూడా ఉంది అని అనిపిస్తుంది. నేను చాలా బలవంతాన మాట్లాడకుండా ఆపుకుంటా ఉన్నాను. మీరు ఇంకా కొంచెం మాట్లాడితే బాగుంటుంది. యేసుక్రీస్తు కూడా తన తండ్రిని విడిచి పెట్టి లోకానికి బ్రైడ్ కోసం వచ్చారు. వెరీ గుడ్ అనిత. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చారు. సో దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ వీ నీడ్ టు పుట్ అవర్ ఫోకస్. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అవుతారనేది కేవలము ఆదాము హవ్వకు మాత్రమే సంబంధించింది కాదు, గాని యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన సంఘానికి కూడా సంబంధించింది. ఆదాము యొక్క గాయంలో నుంచి హవ్వ వచ్చింది, రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో నుంచి సంఘం వచ్చింది. ఆదాము గాయంలో నుంచి హవ్వ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో నుంచి సంఘం వచ్చింది. అంటే అక్కడ 2వ అధ్యాయంలోనే యాక్చువల్ గా కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అవుతారు అన్నప్పుడు అది మొట్టమొదటి ఆదామైనటువంటి మన ఆది తండ్రి గురించి మాత్రమే కాదు, కానీ 2వ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గాయాల్లో నుంచి రాబోతున్నటువంటి సంఘాన్ని చూపిస్తుంది. ఇంకా గ్రాఫిక్ గా గనక నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆదాము యొక్క ప్రకటనలో నుంచి హవ్వను నిర్మించి ఆ చోటును మాంసముతో పూడ్చి రక్తాన్ని తుడిచివేస్తున్నప్పుడు తండ్రి అని దేవుని కళ్ళ ముందు కేవలం ఆదాము గాయాల్లో నుంచి వచ్చే హవ్వ మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ ఆయన గాయాల్లో నుంచి రాబోతున్నటువంటి సంఘం. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, అసలు పాపం అనేది వచ్చింది 3వ అధ్యాయంలో కదా, మీరు 2వ అధ్యాయంలోనే సిలువ ఎందుకు తీసుకొస్తున్నారని అంటారు. ఎందుకు తీసుకొస్తున్నానంటే జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన తండ్రితో సమానం అయినప్పటికీ తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక దాసుని స్వరూపం దాల్చుకొని తాను రిక్తునిగా చేసుకొని మన శరీరాన్ని ఆయన ధరించుకోవటం వలన ఆయన ఏమయ్యారంటే ఇప్పుడు సంఘానికి శిరస్సు ఆయన అయ్యాడు, సంఘం ఆయన శరీరం అయింది. అక్కడ ఆది కాండంలో ఉన్నది థియాలజీ ఆఫ్ ఇన్కార్నేషన్ అయితే సువార్తల్లో ఉన్నది హిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్. అక్కడ విడిచిపెట్టినటువంటి పురుషుడు తండ్రిని విడిచిపెట్టడం, అక్కడ ఆదాముకు తండ్రి లేరు తల్లి లేరు, కానీ మధ్యలో ఉన్నటువంటి మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు తండ్రితో కూడా ఉండుట చివరి కడపటి ఆదామైనటువంటి ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మన శరీరాన్ని ఆయన ధరించుకున్నారు. మన మానవత్వాన్ని ఆయన దైవత్వాన్ని కలుపుకోవటం వల్ల ఏమైందంటే నరావతారిగా ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు సంఘము ఆయన శరీరం అయింది. అందుకని గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అంటాం, ఆయన భార్య తాను అలంకరించుకుందని చెప్పేసి. సో మనము వివాహాన్ని, క్రైస్తవ కుటుంబాన్ని దేవుని విమోచన ప్రణాళికలో భాగంగా మనం చూసుకున్నప్పుడు అసలు బిగినింగ్ క్రియేషన్ లోనే కాలబాత్ అన్నటువంటి ఆ థియాలజీ అన్నమాట, హ్యూమన్స్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ యాజ్ హ్యూమన్ మేల్ అండ్ ఫీమేల్ అనేది జెండర్ అనేది ఇట్ ఈస్ డీప్లీ థియాలజికల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వివాహం అనేది లాట్ ఆఫ్ థియాలజికల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఫ్యామిలీ ఎక్సలెంట్ థియాలజికల్ సిగ్నిఫికెన్స్, అండ్ దీస్ ఆర్ ఆల్ pointing to the gospel that is going to come one day through the death of Jesus Christ on the cross of Calvary.
ఇక్కడ నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చి నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మనం దీని గురించి చూద్దాము. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మనం ఉన్న దినాలు నోవహు దినాలు, లోతు దినాలు అని చెప్పేసి అన్నాను. నోవహు దినాలు, లోతు దినాలు అని చెప్పేసి అన్నాను కాబట్టి ఆ దినాలకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది, మనం ఉన్నటువంటి దినాల్లో ఏం జరుగుతున్నాయి, కల్చరల్ గా చేంజెస్ వల్ల వ్యక్తిత్వము, తర్వాత వివాహము, ఆ తర్వాత కుటుంబము ఏ రీతిగా అటాక్ కింద ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది అన్నమాట. సో దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగొచ్చు. ఆ తర్వాత నోవహు జీవితంలో ఉన్నటువంటి నెక్స్ట్ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. నోవహు దినాల గురించి నేను జస్ట్ మీ ముందు కొన్ని విషయాలు ఉంచాను. దీని గురించి ఎలా మన దేవుడు సృష్టిలో పెట్టినటువంటి స్థిరాంకాలు మొత్తం మానవులు తికమక చేస్తున్నారు, మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్చడం అనేటటువంటి ప్రక్రియ ఏ విధంగా సువార్తకు గొట్టలు పెట్టు, సువార్తను డిస్టార్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ అటాక్ ఆఫ్ ద గాస్పుల్. ఇట్ ఇస్ ఎ బిగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఈవిల్ వన్, సాటన్ అనేది మనం చూడాలనేది నా యొక్క ఇదన్నమాట. భారతదేశంలో డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ, డీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ చేసినప్పుడు ఏ ఒక్క చర్చ్ లీడర్ గానీ హెడ్ కూడా నోరు విప్పలేదు, మాట్లాడలేదు. నేను చాలా ఆశ్చర్యపోవటం కాదు, షాక్ అయ్యాను. అంటే ఎందుకు మాట్లాడలేదు? డోంట్ దే అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ లింక్డ్ టు గాస్పుల్? ఇది ఇండైరెక్ట్ గా సువార్త మీద అటాక్ అన్న విషయం అర్థం కాలేదా? లేకపోతే క్రైస్తవ వివాహ వ్యవస్థను బలహీనపరచడమే కాదు, హేళనపరచడమే కాదు, దీన్ని విక్రించడం అన్న విషయం అర్థం కాలేదా? అంటే మనం అసలు చదవాల్సిన విధంగా బైబిల్ చదవలేదా? ఇవన్నీ కూడా నాకు తలెత్తినటువంటి ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్నలన్నీ ప్రశ్నలుగానే పెట్టాను. అయితే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ లో చివర మనకి ఆన్సర్స్ దొరికేటట్లు ఇంకా కొంచెం టైం మనం దాన్ని పోస్ట్ పోన్ చేద్దాం. నోవహు దినాలు, లోతు దినాలు, మనిషి కుమారుని దినాలు, మనం ఉన్న దినాలు, వాటికి ఉన్నటువంటి చెప్పండి. Same situation here also. They say the Christian leaders or evangelical leaders, whoever is, they failed, After passing the laws and everything is done, they started talking, not before that, And also one of the greatest thing attacking is abortion also. What is happening, pro-choice. Pro-choice. And somebody said that the dangerous place to live in is a woman's womb in America. That means, abortion is left and right. They say more than 60 million babies have been so far. So that is another evil happening, attacking families. Oh yeah, that's the thing. Actually, so we don't have a proper theology of gender. We don't have a proper theology of family. We don't have a proper theology of marriage. అందుకోసమని ఈ రకమైనటువంటి కన్ఫ్యూషన్ అంతా. ప్రో చాయిస్ ఎందుకు? ఇది నా బాడీ, నా ఇష్టం. అండ్ ఒబామా ఓపెన్ గా ఐ డోంట్ వాంట్ టు పనిష్ మై డాటర్ ఫర్ ద మిస్టేక్ షీ మేడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రో చాయిస్ ని ఇచ్చేస్తాం. నాట్ ఓన్లీ హీ, మెనీ లీడర్స్. ఎవాంజలికల్స్ లో డెఫినెట్ గా ప్రో లైఫ్ ని ఇచ్చేసి దాన్ని ఇచ్చేసే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తాం గానీ, లేకపోతే జడ్జింగ్ అనే మాట తీసుకొని రావటం కానీ. నేనంటాను వీ హ్యావ్ టు రియల్లీ స్టార్ట్ వర్కింగ్ హార్డ్. 1, 2, 3 ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు కనుక మనం బాగా చదివి అర్థం చేసుకుంటే నేను అంటాను కుటుంబాల్లో సమస్యలు చాలా తగ్గిపోతాయి, సంఘాల్లో సమస్యలు ఇంకంతకంటే తగ్గిపోతాయి. ఐ థింక్ దేవుని ఆర్డర్ ని మనం అంటే సాల్వేషన్ ద్వారా పొందుకున్నటువంటి రక్షణ మనం అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా we will really move towards being transformed into his image and likeness అని చెప్పేసి అనుకుంటున్నాను. జనకోటి నెక్స్ట్ వీక్ లో నేను ఈ క్వశ్చన్స్ మొత్తం ఇన్ డీటెయిల్ నేను టేకప్ చేస్తాను. I hope I will not miss you next week. So how the relationship between Father, Son and Holy Spirit, how they are relate to one another for the purpose of redemption. అలాగే ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య సంబంధం, ఆ తర్వాత వివాహంలో నుంచి కుటుంబంలో భార్యాభర్తలు బిడ్డల మధ్య సంబంధం, ఇవన్నీ కూడా. అయితే 1-2 స్టేట్మెంట్స్ నేను బ్లాంకెట్ లాగా అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ చేస్తున్నాను. వివాహం అనేది ఏమిటి అంటే సువార్త సౌందర్యాన్ని మనము పరిమళింపజేసి సువార్త యొక్క బ్యూటిఫుల్లీ మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ ద పారబుల్ ఆఫ్ గాస్పుల్. అంటే ప్రొక్లైమింగ్ గాస్పుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పారబుల్. ఫ్యామిలీ ఈజ్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ, ఎ చర్చ్ ఇన్ మినియేచర్. ఇవి చాలా పెద్ద థియలాజికల్ స్టేట్మెంట్స్.
నాయి కాదు, నేను చాలా మంది థియాలజియన్స్ నుంచి నేను గ్లీన్ చేసుకొని నేను నా సొంత ఇది తయారు చేసుకొని జస్ట్ ఒక క్రిస్టలైజ్డ్ ఫామ్ లో పెట్టుకొని క్యాప్సూల్స్ లాగా మీకు ఇస్తా ఉన్నాను. వాటిని మనం మనం ఎట్లయితే డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి నేను ఎంతవరకు చెప్పగలనంటే వ్యక్తిత్వం గురించి, వివాహం గురించి, ఆ తర్వాత ఫ్యామిలీ గురించి, ఈ రోజున వస్తున్నటువంటి ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఆల్టర్నేటివ్ వ్యూస్ కావచ్చు, ఈవెన్ అబార్షన్ లైఫ్ గురించి, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్లీ దే ఆర్ అటాకింగ్ ద గాస్పెల్. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి, మనం హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమన్నామంటే అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడి ఆ తర్వాత తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను సిద్ధం చేసుకున్నారు అనేది చూసాం మనం. అది వరకు చూడని సంగతులు అంటే ఏంటి? నోవహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడ్డాడు. అది వరకు చూడని సంగతులు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని అనుకోవచ్చు మనం? మొత్తం మ్యాన్ కైండ్ ని డిస్ట్రాయ్ చేయడం అక్క, ఫ్లడ్ ద్వారా. అప్పటి వరకు వర్షం కూడా లేదంటారు కదా అక్క భూమి మీద. వెరీ గుడ్. అప్పటి వరకు అసలు వర్షం కూడా లేదు, కాబట్టి వర్షం అనేది అది వరకు చూడని సంగతి. మొత్తం భూమి మీద డిస్ట్రాయ్ అవటం కూడా అసలు అది వరకు చూడనటువంటి సంగతి. ఇంకేమన్నా ఉన్నాయి? That time culture was, he had culture shock when God revealed everything. అంటే విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఉంది కదా, విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడగానే నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవని రుజువు. ఇంకా జరగలేదు కానీ జరిగినట్లుగానే మనం చూస్తాము. అసలు అవేంటో మనకి తెలియవు కానీ అవి డెఫినెట్ గా జరుగుతాయి అని చెప్పేసి మనం నమ్ముతాము. నోవహు దినాల్లో అసలు వర్షం అంటే ఏంటో తెలియదు. భూమిలో నుంచి ఆవిరి వచ్చేది అన్నమాట. భూమిలో నుంచి ఆవిరి వచ్చి నేలను తడుపుతూ ఉండేది. అలాంటి టైమ్స్ లో వర్షం అంటే ఏంటో కూడా తెలియనటువంటి టైంలో పెద్ద వర్షం వస్తుంది, వరద వస్తుంది, ఒక పెద్ద ఓడను తయారు చేయాలి, ఇది నీళ్ల మీద నుంచి తేలి ఆడుతుంది అంటే ఎట్లా నమ్మాలి? అది వరకు చూడని విషయమేనా అది? అది వరకు విషయమే. తర్వాత ఆదికాండం 7:11 ఒకసారి చదువుదామండి. ఆదికాండం 7:11. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినట్లుంది? ఏ సోర్సెస్ నుంచి వచ్చినట్లుందండి మనం చదివి? ఆకాశమేనా? ఇంకా క్లౌడ్స్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ తర్వాత రెయిన్బో గురించి మాట్లాడినప్పుడు క్లౌడ్స్ గురించి ఒకసారి మెన్షన్ చేస్తారు కదా. క్లౌడ్స్, ఆకాశపు తూములు, ఇంకా సునామీ కూడా వచ్చినట్లు ఉంటుంది అక్క. మహాగాధ జలములు అని ఉంటది కదా, మహాగాధ జలముల ఊటలు. రైట్, కరెక్ట్ పాయింట్ కి వస్తున్నారు కోమల గారు. చెప్పండి, మహాగాధ జలముల ఊటలు అంటే ఏంటి? rings that were inside the earth. అక్కడ చెప్పండి, కరెక్ట్ గా చెప్తున్నారు, చెప్పండి. మేఘాలలో దేవుడు ఈ మహాగాధ జల ఊటలను ఉంచినాడు, దాన్ని విప్పుతాను అంటున్నాడు. అంటే ఆ మహా అగాధ జలాల ఊటలు ఎక్కడున్నాయండి? దేవుడు సృష్టి చేసినప్పుడు పైన జలములు కింద జలములు వేరుపరుస్తాడు కదా. వావ్, దట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్. పైన జలాలు, క్రింద జలాలు. పై జలాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మేఘాల్లో. అదే ఇదే మహాగాధ జలం ఉండొచ్చు. క్రింద జలాలు, వెరీ గుడ్. క్రింద జలాలు, పై జలాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే అసలు భూమి ఒక్కసారి ఇట్లా ఇరప్ట్ అయిపోయి అగాధాలో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేసినట్లు. పై నుంచినేమో మళ్ళా ఆకాశపు తుమ్ములు విప్పబట్టం. అంటే మనం జలప్రలయం అనగానే వర్షం కురవటం, చాలా పెద్ద పెద్ద వర్షం రావటం, ఇవన్నీ మనం చూస్తాం కానీ బట్ ఇంత కీన్ గా మనం చూడం. అక్కడ ఏముందంటే మహా అగాధ జలముల ఊటలన్నీ ఆదిన మందే విడబడిను, ఆకాశపు తుమ్ములు విప్పబడిను. ఆదికాండం 2వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో
విశాలము క్రింది జలాలు, విశాలం మీది జలాలు వేరుపరచగా ఆ ప్రకారం ఆయన అన్న చోట ఒకటి మిస్ అయింది. గమనించారా ఏంటో అది? ఒకటో దినాన అది మంచిదైనట్లు దేవుడు సూచన ఉంది. ఆ తర్వాత కనుక చూస్తే అది మంచిదైనట్లు దేవుడు సూచన లేదు రెండో దినాన్ని చూడండి. మళ్ళీ తర్వాత అది మంచిదని దేవుడు చూసాను, అది మంచిదని దేవుడు చూసాను అన్ని చోట్ల. మానవుని సృష్టించిన తర్వాత అది చాలా మంచిదని దేవుడు సూచన ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ రెండో దినాన విశాలము మీది జలాలు కింది జలాలు వేరుపరిచిన తర్వాత అది మంచిదని దేవుడు చూసిన అనే ఫ్రేజ్ ఇక్కడ ఎందుకు మిస్ అయింది? దానికి ఇక్కడ మనం చదువుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఇంకొక మ్యాథ్స్ ప్రాబ్లం లాగుందా? ఓకే, ఎనీవే ఆలోచిద్దాం, ఏం పర్లేదు. సో నోవహు దినాల్లో ప్రజల గురించి మనం చూస్తా. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు కూడా జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుచు పెండ్లాడుచు ఉండిరి. జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు ఆయన నోటితో. నోవహు దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నోవహు దినాల్లో ప్రజలు ఇలా ఉన్నారు. నోవహు యొక్క విశ్వాసం ఏంటి? సో నోవహు యొక్క విశ్వాసం ఈ దినాల్లో మనం కలిగి ఉంటే ఏంటి? నోవహు దినాల్లో నోవహు ఎలా జీవించాడు, ఈ దినాల్లో మనం ఎలా జీవించాలి? ఈ క్వశ్చన్స్ ని గనక మనం ఆన్సర్ చేయాలి అంటే నోవహు ఫెయిత్ ఏంటో ఒకసారి మనం చూసాం. అది వరకు చూడని సంగతి గురించి ఆయన హెచ్చరించబడ్డాడు. సో ఈ రోజున ఇంతవరకు మనం చూడనటువంటి సంగతుల గురించి మనం ఏ విధంగా హెచ్చరించబడ్డాం? కోవిడ్ అక్క. కోవిడ్, వెరీ గుడ్. ఇంకా అంటే రెండో రాకడ గురించి చెప్తా ఉంటే ప్రజలు ఏమంటున్నారు? ఎవరన్నా చూసి వచ్చారా అంటున్నారు. మీరేమన్నా చూసారా? మేము ఎప్పటి నుంచో వింటానే ఉన్నాము, రావట్లేదుగా. మా తాతల ముత్తాతల నుంచి చెప్తా ఉన్నారు. నోవహు టైంలో ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడింది? హనోకుకి కొడుకు మెతుషాల పుట్టినప్పుడు వచ్చింది. ఆ తర్వాత ఎంతకాలం పట్టింది? తర్వాత నోవహు ఓడ ఎంతకాలం నిర్మించాడు? Talking about Noah's faith, there are certain things came to my mind. Noah never questioned God. God asked him to build the ark. Where is the timber? Where is the lumber? Where is money? Where is the labor? Who is going to help me? Nothing, He said he started his work. And also, he had preached for 100 years without any single soul. But he was, his perseverance was so great, and he had great faith in the Lord. So he preached, but for 100 years there is nobody got saved. So in the same way, the application point of view, if God wants to give us something, ministry or do this for me or something I want to give you, do we question God? Lord, where is the money? Who is going to help me in all that faith? And also, when we give the distribution of the tracts, so many people say, what is the use of this? Nobody is going to get saved. Nobody will believe. But I say that that's what we are supposed to do. Whether they need or not, that's a different thing. So in the same way, even William Carey went to India, and it took 7 years for him to, reach out to somebody. So our faith in these days is go on, sharing the gospel, and leave it to the Lord. God is the one who changes people. So that must be our faith in these days. Yes. అక్కడ నోవహు దినాల్లో నోవహు ప్రకటించినటువంటి దానికి జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన 2వ పత్రిక 2:5 ఒకసారి చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 2:5. పేతురు రాసిన 2వ పత్రిక 2:5.
భక్తిహీనుల మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాను మరి 7 కాపాడను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను. తర్వాత అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు అంతవరకు చాలు. ఓకే, రైట్. ఇప్పుడు అంటే నుంచి గంధకం వస్తుంది. నోవహు యొక్క విశ్వాసం ఏంటో మనం చూస్తా ఉన్నాము. నోవహుకు దేవుడు వాళ్ళ పితరుల ద్వారా వచ్చింది. ఆల్రెడీ దేవుడు ఈ లోకాన్ని జడ్జిమెంట్ ద్వారా తీసుకొని శిక్షించబోతా ఉన్నాడు అన్న విషయం తెలుసు. నోవహుకి ప్రత్యక్షంగా దేవుడు ఇచ్చారు, తర్వాత ప్లాన్ కూడా ఇచ్చారు, ఇది జరగబోతా ఉందని కూడా చెప్పారు. ఆ ప్రకారంగానే నోవహు ఇంచుమించు 120 years ఓడగట్టాడు. తర్వాత ఆయన సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఓడను చేస్తూ కూడా ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత ఆ విశ్వాసం ఆయన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేది నెక్స్ట్ వీక్ మనం రిజర్వ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి మనం అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్న తర్వాత ఒక ప్రశ్న వేశారు. అంటే వాట్ డస్ దట్ మీన్? తర్వాత మనిషి కుమారుని దినాల్లో మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏంటి? ఈ రెండింటిని కొంచెం మనం చూసి బైబిల్ స్టడీ క్లోజ్ చేసుకుందాం. మన టైం కూడా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ నోవా ఫ్యామిలీ, తర్వాత అసలు ఆ ఫ్యామిలీని ఏ విధంగా కుమారులు, కోడళ్ళు, భార్య, ఆయన, తర్వాత వాళ్ళ తాత ముత్తాతలు, ఆ తర్వాత వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్, ఇవన్నీ కూడా మనం చూద్దాం. మనుషు కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనంటే వాట్ ఈస్ ద మీనింగ్? అంటే యేసుప్రభు వారు ఏమి మీన్ చేసి అన్నారు? అంటే ఆ దినాల్లో ఎట్లా హేళన చేశారో సేమ్ థింగ్. ద మెసేజ్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ వెల్. The message was not believed. Message was not believed. And the message was despised. అది తిరస్కరించబడింది. In a way they rejected Christ. Yeah. ఇప్పుడు ఇన్ని మరణాలు, ఇంతమంది చనిపోతున్నా దేవుణ్ణి ఎవ్వరు వెతకట్లేదు. అది పాయింట్ అండి, కరెక్ట్ గా చెప్పారు మీరు. అసలు ఇది పెద్ద గ్లోబల్ సైన్. మెరుపు తూర్పును పుట్టి అంతవరకు వస్తే ఎలా ఉంటుందో అలాగుంటుందో అని ప్రభు చెప్పారంటే నేను అంటున్నాను మర్మగర్భంగా గాడ్ ఈస్ గివింగ్ us some గ్లోబల్ సైన్స్. అయినా కూడా ప్రజలు నేను ఎప్పుడు ఎందుకో ఈ మధ్య బాగా ఆలోచన చేస్తున్నా, ఎందుకు ప్రభా ఎవ్వరు తిరగట్లేదు, నిన్ను ఎందుకు వెతకట్లేదు వీళ్ళు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు దేవుని అడుగుతుంటా. అవును, ఓకే. మానవ సహజం ఇనిషియల్ గా మనం భయపడతాము, తర్వాత నార్మల్ లైఫ్ లోకి వెళ్ళిపోతాం. సేమ్ థింగ్ 9/11 అయినప్పుడు 9/11 ఇది సేమ్ అటాక్ అయినప్పుడు అందరూ భయపడిపోయారు, ఎక్కడ ఏం జరిగిద్దో ఏంటో అని. తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు ఆరంభ దినాల్లో కొంచెం అంటే ఉలిక్కి పడ్డారు, కానీ మళ్ళా కొద్దిగా మామూలు అయిపోయేసరికి ఇక ఈజీగా తీసుకున్నారు. న్యూ నార్మల్ అనేది నార్మల్ సిన్స్ 9/11 కాబట్టి ఐ వాంట్ మేక్ దట్ కామెంట్ యాజ్ బ్రదర్ బాబు సెడ్. 9/11 తర్వాత చర్చెస్ వర్ ఫుల్. People were, they did not miss a church service for at least for 6 months to 1 year. And after that, slowly, they stopped going to churches. So that's the tendency, But they don't know the Lord, They just, I want to, since it's a 9/11, I want to speak something. Actually, that day, when I was listening to one of my co-workers, she listens to classic rock music, So suddenly, when the 2 towers were hit, they stopped the broadcast music
and they started reading Psalm 23 in that unbelievable in the classic rock music station, this thing, they're reading the Psalm 23. So I was surprised, and I did not understand why this kind of this thing, why they're. Then I asked my pastor. My pastor said, no, they don't think they are Christians. They just, Jesus is like user friendly, there's a chance, something, they use his name or something like that. They don't believe in the Lord, they rejected Christ. But the only thing is they behave like this sometimes. So he said, first time I heard that he's using the term, Jesus' name is a user-friendly name, So that is the same thing happening now also. ఓకే రైట్ అండి. మనం ఇవాళ డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఒకసారి నోవహు దినాలు ఏంటో మనం చూసాము. నోవహు దినాలకి మనుష్య కుమారుని దినాలకు ఉన్న పోలికలు మనం డిస్కస్ చేసాము. కానీ వాటి గురించినటువంటి ఇంప్లికేషన్స్ ఇంకా మనం నెక్స్ట్ వీక్ తీసుకొని రావాలి. వ్యక్తిత్వము, వివాహము, కుటుంబాల మీద ఈ రోజు జరుగుతున్నటువంటి దాడి ఏ రీతిగా ఇండైరెక్ట్ గా ఇది సువార్తకు సంబంధించింది, సువార్త సత్యాన్ని డిస్టార్ట్ చేసేది. సంఘం దేవుడు ఉనికిలోనికి తీసుకొని రావడానికి ముందు కుటుంబాన్ని ఆయన ఎన్విజన్ చేశారు. కుటుంబానికంటే ముందు ఆయన వివాహానికి పునాదులు వేశారు. వివాహానికంటే ముందు ఆయన స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించాలి అని అనుకున్నారు. ఇవన్నీ కూడా దేవుని రక్షణ ప్రణాళికలో భాగాలు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం పాపం యొక్క ప్రవేశాన్ని చూసినా అసలు కుటుంబాన్ని ఆయన ఉనికిలోనికి తీసుకొచ్చినటువంటి పర్పస్ ఏమిటి అంటే, ఆల్రెడీ ఆదికాండం 1:1 కంటే ముందుగానే సృష్టిలో సాతాను ద్వారా వచ్చినటువంటి పాపాన్ని సంపూర్ణంగా దేవుడు సిస్టమ్ని చేయడంలో కుటుంబాలను పార్ట్నర్స్ గా తీసుకొని ఆయన వారి ద్వారా దీన్ని చేయాలనుకున్నారు. అయితే ఆదాము హవ్వలు దాన్ని అర్థం చేసుకోక సాతాను ద్వారా డిసీవ్ చేయబడి పాపంలోనికి వారు వెళ్ళిపోయినా మరలా వాళ్ళనే ఉపయోగించుకొని దేవుడు సర్పం యొక్క తలను చూపిస్తున్నాడు. అంటే దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ కాంప్రిహెన్సివ్ ఇష్యూ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ రిడెంప్టివ్ పర్పసెస్ ఆఫ్ గాడ్. విమోచన ప్రణాళిక కోసం తండ్రితో సమానమైనప్పటికీ కుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి తను తాను అర్పించుకొని, తండ్రి నీవు నాకు ఒక శరీరమును ఏర్పరిచితివి, నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పేసి కుమారుడు ఆంటలాజికల్ గా ఈక్వల్ అయినటువంటి కుమారుడు ఫంక్షనల్ గా తండ్రికి ఏ విధంగా తను సబార్డినేట్ చేసుకొని ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్ ఫంక్షనల్ హైరార్కీలో భాగంగా తండ్రి చిత్తానికి సమర్పించుకుని ఆయన వచ్చారు. అలాగే విమోచన ప్రణాళికలో ఉనికిలోనికి తీసుకొని రాబడినటువంటి కుటుంబంలో ఆంటలాజికల్ గా సమానమైనప్పటికీ ఫంక్షనల్ గా డిఫరెంట్ లెవెల్లో భార్య వర్క్ చేస్తుంది అనేది చూసాం. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో తండ్రి ప్రేమించి కుమారుని లోకానికి పంపిస్తే, తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తే, పరిశుద్ధాత్మ దేవుని గురించి తండ్రి నుంచి కుమారుని నుంచి ఆయన పంపబడ్డాడు. ఆయన నాలోనివి తండ్రిలోనివి తీసుకొని మీకు బోధించడని యేసుక్రీస్తు వారు చెప్పినట్లు తండ్రి కుమారులు, ఆ తర్వాత వివాహంలో భార్యాభర్తలు, ఆ తర్వాత బిడ్డలు త్రిత్వానికి చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఫ్యామిలీ అనేది త్రిత్వం యొక్క ఒక రిఫ్లెక్షన్ గా మనం చూస్తాము. హౌ వి రిలేట్ టు వన్ అనదర్ అండ్ వర్క్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డివైన్ ఎకానమీ అనేది చూపిస్తాము. వివాహం అనేది రాబోతున్నటువంటి సువార్త పరిమళాన్ని, లేకపోతే సువార్తకు ఒక సాదృశ్యం అయితే, ఒక ఉపమానం అయితే, ఒక ఉదాహరణ అయితే, ఒక ఎగ్జాంపుల్ అయితే, త్రిత్వంలో ఉన్నటువంటి ఆ పోలికని చూపించేది ఫ్యామిలీ ఉంది. అంతేకాకుండా రాబోతున్నటువంటి సంఘాన్ని కూడా చూపించేదిగా ఉంది. ఈ విషయాలను మనం నెక్స్ట్ వీక్ లో ఇంకా డీటెయిల్ గా మనం చూద్దాం. ఇక్కడ ఎందుకు నేను వేసానంటే ఇవాళ జస్ట్ గ్రౌండింగ్ లేదా జస్ట్ ఫౌండేషన్స్ టచ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా ఈ రోజులో అటాక్ లో ఉన్నాయి. అది ఆ రోజుల్లో కూడా జరిగినాయి. ఆదికాండం 6 గనక మీరు చూస్తే అక్కడ మ్యారేజ్ తో ప్రారంభమైంది. అసలు మ్యారేజ్ తప్పు కాదు, మ్యారేజ్ దేవుడు ఏర్పాటు చేసింది. కానీ అక్కడ మ్యారేజ్ భిన్నమైనటువంటి వివాహం జరిగింది, భిన్నమైనటువంటి రిలేషన్షిప్స్ ప్రారంభమైనవి నోవహు దినాల్లో కానీ లోతు దినాల్లో కానీ. ఆ తర్వాత భూమి అంతా కూడా భయంకరంగా పాపంతో నిండి ఉండటానికి నోవహు దినాల్లో యూనివర్సల్ ఫ్లడ్ తో మొత్తాన్ని దేవుడు నాశనం చేయటానికి, అదేవిధంగా మరి లోతు టైంలోనేమో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికి కారణం. దేవుడు అన్నారు లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి, నోవహు దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. అంటే వాట్ డిడ్ జీసస్ రియల్లీ వాంట్ us టు రిమెంబర్ ఆర్ రిమైండ్ అవర్ సెల్స్ when he said about ఆ దినాలు నోవహు దినాల్లాగా ఉంటే జాగ్రత్త, ఆ దినాలు
లోతు దినాల్లాగా ఉంటాయి, జాగ్రత్త అని యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత నోటితో స్వయాన వీళ్ళిద్దరి గురించి చెప్పారంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం చాలా డీప్ గా ఆలోచించాలి, సీరియస్ గా థింక్ చేయాలి. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి పోలికలు చూడాలి, తర్వాత మనం ప్యారలల్స్ తీసుకొని రావాలి, ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది. తర్వాత దానికంటే ముందు దేవుడు ఒక గ్లోబల్ సైన్ గురించి మాట్లాడారు. మెరుపు ఎట్లా ఉంటుందో అట్లాగే మనిషి కుమారుని దినం ఉంటుందని. దేవుడు ఇస్తున్నటువంటి గ్లోబల్ సైన్స్ ని కూడా మనం రీడ్ చేయగలగాలి. వీటన్నిటి మధ్య నోవహు యొక్క విశ్వాసం ఏంటి, అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. అవేంటో చూసాము. నోవహు యొక్క విశ్వాసం ఏంటో చూసాము. ఆ విశ్వాసం ఆయన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో నెక్స్ట్ వీక్ లో డీటెయిల్ గా చూస్తాము. అయితే చివరిలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన్నా అంటే అర్థం ఏంటి, మనిషి కుమారుని దినాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం ఏంటి. నాకు అనిపిస్తుంది రాకడ విశ్వాసం కూడా జనాల్లో సన్నగిలుతుందేమో అనిపిస్తుంది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా పీపుల్ మరి దేవుని వైపు తిరగటం లేదు. దేవుడి గురించి తెలుసుకుంటున్నాం అన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా మరి రావాల్సినటువంటి మార్పు కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ జరగటం లేదు. రాకడ గురించినటువంటి సర్మన్స్ కానీ బోధలు కూడా ఒక విధంగా చెప్పాలంటే తక్కువైపోయింది. కొంతమందికి ఏమో ఎస్కటోఫోబియా లాగా ప్రధానికి రాకడతో కనెక్ట్ చేసి అదొక రకమైనటువంటి ఫోబియా, ఇంకొంతమందికి ఎస్కటోమానియా. కానీ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. రాకడ గురించి ఉండవలసినటువంటి ఆలోచన, తలంపు ఇవన్నీ కూడా ఉండాలి. వీటన్నిటిని కలిగి ఉండటానికి మనం దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం.